అందుచేత శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్తతత్వము, మహత్తత్వము, అహంకారతత్వం, మొత్తం 5 అనే అంశం చెప్పుకుంటూ ఉన్నాం. 5 కూడా ఇటు సమిష్టిలో వ్యష్టిలో 2 భాగాల్లో చేరి ఉంటుంది. సమిష్టి అన్నప్పుడు ఈశ్వరుని యొక్క అంశమునందు, వ్యష్టి అని చెప్పన్నప్పుడు జీవుని యొక్క అంశమునందు. అవిద్యోపాధికో జీవ మాయోపాధికి ఈశ్వర అని చెప్పన్నాం కాబట్టి, అందుచేత మరి ఈ యొక్క మాయా అధిపతిగా ఉన్నటువంటి ఈశ్వరుని యందు ఉపకరణాలు ఏమిటని చెప్పనంటే ఆయనకు రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ అన్నమాట. సృష్టి, స్థితి, లయాదులు, ఈ మూడింటిని బట్టి ఈశ్వరుడు సృష్టి, స్థితి, లయాదులుగా చెప్పబడుతూ ఉంటుంది. అదే జీవును అవిద్యోపాధికో జీవ, అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి జీవునిలో చెప్పినట్లయితే ఇక్కడ ఏమొస్తుంది మనకి? ప్రత్యేగాత్మ, మహాకారణము, అహంకారము, బుద్ధి, మనస్సు. మరొకసారి వినండి. ప్రత్యేగాత్మ, మహాకారణము, అహంకారము, బుద్ధి, మనస్సు. ఇది జీవునిలో ఉండేటువంటి ఉపకరణాలు. అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి జీవుల్లో ఉన్న ఉపకరణాలు. అదే మాయ ఉపాధిగా ఉన్నటువంటి ఈశ్వరుని యందు ఉపకరణాలు అని చెప్పుకున్నాం. పరమాత్మ, పరబ్రహ్మము, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ అన్నమాట. ఇది ఈ విధముగా సృష్టి వ్యవహారం అంతా కూడా వీళ్ళ వల్ల ఏర్పడుతుంది. అది మన యొక్క జీవుని యందు చెప్పినట్లయితే మనస్సే బ్రహ్మ, ఈ జీవుని యందు ఆ బుద్ధే విష్ణువు, ఈ జీవుని యందు అహంకారమే రుద్రుడు. ఈ మూడింటి వల్ల ఏర్పడుతుంది? సృష్టి, స్థితి, లయాదులు. ఇప్పుడు ఆ బ్రహ్మ సంకల్పిస్తే ఏర్పడేది ఈ నామరూపాత్మిక విశ్వం. ఇక్కడ ఈ యొక్క జీవుడనేటువంటి అతని యందు ఉన్నటువంటి ఈ మనస్సు సంకల్పిస్తే ప్రాతిభాషిక విశ్వం, స్వప్న జగత్తు. ఇది ప్రాతిభాషిక విశ్వం అన్నా, అది వ్యావహారిక విశ్వము అని చెప్పనన్నా. కాబట్టి వ్యావహారిక విశ్వమేమో ఈశ్వర మనస్సు ద్వారా నిర్మాణం చేయబడుతుంది. ఈ ప్రాతిభాషిక విశ్వమేమో జీవుని యొక్క మనస్సు ద్వారా నిర్మాణం చేయబడుతుంది. ఈ మనస్సు అనేటువంటి దాంట్లో ఏముంటుంది? రజోగుణం ఉంటుంది. రజకర్మని, రజోగుణం ఉండటం కారణంగానే ఆలోచనలు చేసే విధానం ఏర్పడుతుంది. అటనే బ్రహ్మ కూడా రజస్సు గలవాడు కాబట్టి ఆయన్ని హిరణ్య గర్భుడు అని చెప్పి అన్నారు. హిరణ్యం అంటే బంగారం. రజోగుణాన్ని బంగారంతో పోలుస్తారు, సాత్వికమును వెండితో పోలుస్తారు, తమో గుణాన్ని ఇనుముతో పోలుస్తారు. అందువల్ల హిరణ్య గర్భ. రజస్సు ఉంటేనే వ్యవహారం చేసే అవకాశం ఉంది, నిర్మాణం చేసే విధానం అంతా ఉంటుంది. అట్లనే విష్ణువుని పోషణకర్త అన్నారు. ఎందుకంటే సాత్వికం ఉంది కాబట్టి సాత్వికం ఉన్నటువంటి వారే పోషణ చేసే విధానం ఏర్పడుతుంది. అట్లాగా ఈ జీవుని ఎందు చెప్పినట్లయితే బుద్ధి అనేదే ఇక్కడ విష్ణువు అన్నమాట. ఈ బుద్ధి కూడా సాత్వికం కలిగి ఉంటుంది. అందువల్ల బుద్ధి జీవులు అని చెప్పి అంటూ ఉంటారు. మంచిగా ఆలోచించేవారు, సమయస్ఫూర్తిగా ఆలోచించేవారు, మంచి సలహాలు ఇచ్చేవారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధానంగా ప్రవర్తించే విధానము అన్నీ కూడా బుద్ధి వల్ల ఏర్పడతాయి. కాబట్టి బుద్ధిలో సాత్వికం ఉంటుంది. మనస్సు అనేది ఏంటంటే రజస్సు ఉండటం వల్ల తొందరపాటుతనం, గబగబా అనేస్తుంది, గబగబా వ్యవహారం చేసేస్తుంది, కార్యాలు చేసేస్తుంది. చేసిన తర్వాత పశ్చాత్తాపాలు. అట్లా ఎందుకు అన్నాను, ఇట్లా ఎందుకు అన్నాను, ఇట్లా చేశాను, ఇట్లా చేస్తే బాగుండేది కదా అనే వ్యవహారం అంతా కూడా, ఈ పశ్చాత్తాప వ్యవహారం అంతా కూడా మనసు అనేటువంటి తొందరపాటు జరిగేటువంటి విధానాలు. ఈ తొందరపాటు ఏమిటంటే రజస్సు అనే గుణం దాంట్లో ఉన్నది కాబట్టి రజస్సుకి అంత విచక్షణ జ్ఞానం ఉండదు. బుద్ధికి మాత్రమే విచక్షణ విధానం ఉంటుంది. కాబట్టి అందువల్ల బుద్ధితో యోచించు, బుద్ధి కలిగి ప్రవర్తించు, బుద్ధిమంతుడవై జీవించు అని విధంగా మనం మాటలు వాడుతూ ఉంటాం. ఎందువల్లంటే ఆ బుద్ధి అనేది సాత్వికంతో చేరి ఉన్నటువంటి విధానం అన్నమాట. ఇక అహంకారం యొక్క విషయం వస్తే తమస్సుతో చేరి ఉన్నటువంటిది అహంకారం. అందువల్ల బ్రహ్మ యందు రజోగుణము, విష్ణువు యందు సత్వగుణము, రుద్రుని యందు తమో గుణము అనే పదం వాడారు. కారణం ఏంటంటే ఆ తమస్సు అనేటువంటి గుణముతో లయం చేసే విధానం.
లయం చేయాలంటే తమస్సు కావాలి. ఇప్పుడు మనలో కూడా లయం కావాలంటే తమస్సు కావాలి. సుషుప్త అవస్థకు పోవాలంటే తమస్సు కావాలి. అందువల్ల ఆ తమస్సు అనేది అహమునందు చెప్పటం జరుగుతుంది. ఈ తమస్సు వల్ల ఏమో ఏర్పడుతుంది? లయం, సుషుప్తి అవస్థ ఏర్పడుతుంది అన్నమాట. సృష్టి, స్థితి, లయములు. జాగ్రత్త వ్యవహారము, స్వప్న వ్యవహారము, సుషుప్తి ఏంది ఎట్లా ఉంటుంది? అక్కడేం ఉండవేక, లయం అయిపోయింది. కనుక లయం చేయాలంటే ఏముండాలి? అక్కడ తమస్సు ఉండాలి. తమస్సు ఉంటే లయం అయ్యే విధానం ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు కూడా తమస్సు అవసరం, రజోగుణం అవసరం. బయట ఉన్నాం కాబట్టి ఆ వ్యవహారం చేయాలంటే కరచరణాదుల ద్వారా పనులు చేయాలంటే రజస్సు కావాలి. ఆ చేసే పని ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇట్లా చేస్తే మంచిది కాదా అనే విధానాలుగా ఆలోచించే విధానం అంతా కూడా అది సాత్వికం చూసుకుంటుంది. రెండింటి వ్యవహారములో ఉంటుంది. ఇక మనం రాత్రి అయిందా నిద్రకు ఉపక్రమిస్తాం. దాని నిద్రలోకి పోవాలంటే తమస్సు కావాలి. తమస్సు అనేది కనుక సహకరించకపోతే నువ్వు తెల్లవార్లు కూర్చోవాల్సిందే. అది సహకరిస్తేనే మనం విశ్రాంతిని పొందే విధానం ఏర్పడుతుంది. కాస్త తమస్సులో అట్లాగా విశ్రమించి మళ్ళీ పొద్దున్నే బయటకు వచ్చి మన కార్యాలు మనం చేసుకునే విధానంగా ఏర్పడుతుంది. అందువల్ల ఈ యొక్క వ్యవహార విధానంగా చూసినట్లయితే ఈ మూడు అవసరమే. వ్యవహారం చేయటానికి సాత్వికం కావాలి, మంచిగా చేసే కార్యాలకు సాత్వికం కావాలి, అలసిపోయి ఉన్నటువంటి వారికి విశ్రాంతి కోసముగా తమస్సు యొక్క సహకారం కావాల్సి ఉంటుంది. అట్లాగా ఇక్కడ మనస్సులో రజోగుణము, బుద్ధిలో సాత్వికము, అహంకారములో తమో గుణము. అట్లా ఈశ్వరుని యందు కూడా సృష్టి వ్యవహారముగా బ్రహ్మ రజోగుణము, స్థితి వ్యవహారముగా విష్ణువు సాత్వికము, లయ వ్యవహార విధానముగా అక్కడ తమో గుణము. ఏమండి, జీవునిలో తమ గుణాలు చెప్పారు, గుణబద్ధులుగా అని చెప్పి అంటూ ఉన్నారు కదా అనే మాట చెప్పినప్పుడు మరి వాళ్ళు కూడా గుణాలతో సంబంధం ఉన్నారు కదా, మరి వాళ్ళు గుణబద్ధులేనా అనే మాట ఇక్కడ వాడవచ్చు. కానీ అక్కడ గుణాలు వాళ్ళు వాడుకుంటారు. ఇక్కడ గుణాలకు జీవుడు లోబడి ఉన్నాడు. ఎందువల్ల అవిద్యతో బద్ధుడై ఉన్నాడు కాబట్టి జీవుడు కర్మవాసనల చేత చిక్కుబడి ఉన్నాడు కాబట్టి, ఈ రాజస తర్వాత కామ క్రోధాది గుణాలకు లోబడి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా లోబడి ఉన్న వ్యవహారం అంతా కూడా జీవుని యందు ఉంటుంది తప్ప దేవతల యందు ఉండదు. కాబట్టి ఏంటంటే అక్కడ మరి ఆ గుణాలను వాళ్ళు తీసుకుని ఉపకరణాలుగా చేసుకుని వ్యవహారం చేస్తూ ఉన్నారు. అందువల్ల బ్రహ్మ రజస్సుకు లోబడి చేయట్లా, రజస్సుని కరణముగా చేసుకుని వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అట్లాగే విష్ణువు సాత్వికమును కరణముగా తీసుకుని వ్యవహారం చేస్తూ ఉన్నాడు. తమస్సును రుద్రుడు కరణముగా తీసుకుని వ్యవహారం చేస్తూ ఉన్నాడు తప్ప ఆ గుణాలకు లోబడి వాళ్ళు లేరు. అవసరమైతే వాడుకుంటారు, లేదా పక్కన పెట్టేసి స్వరూపంలో బ్రహ్మమునందు ఉండిపోతారు వాళ్ళు. అందుచేత నిరంతరముగా వాళ్ళు ఆ యొక్క తన స్వరూప భావంలో ఉండిపోయి బద్ధులు గారు, వాళ్ళు నిత్య ముక్తులు. జీవుడు మాత్రమే ఇక్కడ అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి ఉపాధి కాబట్టి ఈ బద్ధత్వమును కలిగి ఉన్నటువంటి వాడై ఈ జనన మరణాదులు ఇవన్నీ కూడా పొందే విధానం అంతా కూడా జీవుని యందే వర్తించే విధానముగా ఉంటుంది. అందుచేత ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటని చెప్పానంటే శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము అని చెప్పినట్లయితే ఇవే మీకు శాఖలుగా పరమాత్మ గీతలో చెప్పినటువంటి యొక్క అంశం. ఊర్ధ్వమూలం అధశాఖం, మొదలు మీదుగ తలలు క్రిందుగ మొలచి ఉన్నది వృక్షము, మోదమల రగమింటి మీదను మద గజము విహరించెరా అని బ్రహ్మంగారు చెప్పిన, అటు భగవద్గీత పురుషోత్తం ప్రాప్తి యుగంలో స్వామివారు చెప్పిన, లేక కఠోపనిషత్తులో యమధర్మరాజు బోధించిన ఊర్ధ్వమూలం అవాక్షాక అనే పదం ఆయన చెప్పాడు యమధర్మరాజు. అదే భగవద్గీతలో ఊర్ధ్వమూలం అధశాఖ అనే మాట స్వామివారు భగవద్గీతలో వాడారు. అదే మాట బ్రహ్మేంద్ర స్వాముల వారు మొదలు మీదుగ తలలు క్రిందుగ మొలచి ఉన్నది వృక్షము. ఇదే వృక్షం, దీని మొదలు మూలం బ్రహ్మము. కాబట్టి బ్రహ్మము యొక్క ఆధారము కలిగి ఈ శాఖలన్నీ ఉన్నాయి. కనుక వెష్టిలో ఉన్న శాఖలు, సమిష్టిలో ఉన్న శాఖలు, అఖండముగా ఉన్న శాఖలు, 3 భాగాలుగా మనం ఇక్కడ చెప్పుకోవటం జరిగింది. మరొకసారి మీకు అంశాన్ని చెప్పి ముందుకెళ్తా. అహంకార శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము, ఇది ఆ యొక్క అఖండ
బోధగా చెప్పేటువంటి వరస. సమిష్టి చెప్పినట్లయితే పరమాత్మ, పరబ్రహ్మ, రుద్రుడు, బ్రహ్మ, విష్ణువు, బ్రహ్మ. ఇది సమిష్టిలో చెప్పిన మాట. బెష్టిగా వచ్చినట్లయితే ప్రత్యేగాత్మ, మహాకారణము, ఎరుక అంటారు, మహాకారణము, అహంకారము, బుద్ధి, మనస్సు. ఇది జీవుల్లో చెప్పేటువంటి ఈ వరస. ఈశ్వరంలో చెప్పేటువంటిది ఆ వరస. రెండు కలిపి చెప్పినప్పుడు శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్తత్వము, మహత్తత్వము, అహంకారతత్వం, ఈ యొక్క విధానం అన్నమాట. అందుచేత సమస్త కార్యములకు ఇవే కారణం. పంచయితాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని చిద్దయే సర్వకర్మణాం. సమస్త కార్యములకు ఇవే మూల కారణం. ఇది శుద్ధ బ్రహ్మం, శబల బ్రహ్మం, అవ్యక్తత్వం, మహాతత్వం, అహంకారతత్వం, సర్వకార్యములకు అవే మూలముగా ఉన్నాయి. కాబట్టి అవే సమిష్టి ఈశ్వరుని యందు. ఎట్లా పరమాత్మ, ఆ పరబ్రహ్మ లే ఈశ్వరుడు, అట్లా రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ, వాళ్ళ వల్లే ఈ సృష్టి కార్యమంతా తగ్గుతూ ఉన్నది. ఈ సృష్టి కార్యమంతా ఈ వ్యవహారిక జగత్ ఏతున్నదో పంచభూతాత్మక విశ్వము ఈ వరుస వల్ల అవుతూ ఉన్నది. ఇక మన యొక్క విషయంగా వస్తే, జీవుడి యొక్క విషయంగా వచ్చినట్లయితే ప్రత్యేగాత్మ, మహాకారణము, ప్రత్యేగాత్మ, మహాకారణము, రుద్రుడు, మనస్సు, రుద్రుడు, బుద్ధి, మనస్సు. ఇవి మన వ్యవహారం కూడా వీటి వల్లే ఉన్నది. మనస్సు లేకపోయిందా ఏది వ్యవహారం? మనస్సు, బుద్ధి, అహంకారం లేకపోతే ఏ వ్యవహారము లేదు ఏమి. కాబట్టి సమస్త వ్యవహారం అంతా కూడా వీటితోనే ముడిపడి ఉన్నది. అందువల్ల వీటి విషయాల గురించి స్వామివారు బోధిస్తూ గీతలో ఊర్ధ్వమూలం అధశాఖం, అధశాఖ అశ్వత్థం ప్రాహు అవ్యయం అశ్వత్థం. ఏ యొక్క శబల బ్రహ్మముగా చెబుతూ ఉన్నామో, అవ్యక్తత్వముగా చెబుతూ ఉన్నామో, అవ్యక్త తత్వమును బట్టే శుద్ధ బ్రహ్మమునకు శబల బ్రహ్మ అనే పేరు ఏర్పడింది. అవ్యక్త తత్వం లేకపోతే శబల బ్రహ్మ అనే పేరు లేదు, శుద్ధ బ్రహ్మమే ఉంటుంది. అందుచేత శుద్ధ బ్రహ్మమును శబల బ్రహ్మముగా పిలవటానికి వ్యవహార ఈ విధానం అంత ఏర్పడటానికి కారణముగా అవ్యక్త తత్వం ఉన్నది. కాబట్టి అవ్యక్త తత్వాన్ని చెబుతూ ఇక్కడ అశ్వత్థం అనే పేరు పెట్టాడు. ఇక్కడ అశ్వత్థం ప్రాహు, అది అశ్వత్థ వృక్షము అన్నారు. శ్వ అంటే రేపు, శ్వత్థం రేపు ఉండునది, నా శ్వత్థం అశ్వత్థం రేపు ఉండనిది. అంటే ఏమిటి అర్థం? ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో, నివృత్తి మార్గంలో పయనించావో, స్వరూప స్థితిని, శుద్ధ బ్రహ్మ స్థితిని పొందినప్పుడు లోన ఉన్నటువంటి యొక్క మూలా విద్య అంతరిస్తుంది. ఎప్పుడైతే మూలా విద్య అంతరించిందో జీవుడు అనే భావం లేదు, ఇక దేవుడే జీవో బ్రహ్మైవ నాపరః. కాబట్టి నివృత్తి మార్గంలో పయనించనంత కాలము, స్వరూప అనుభవాన్ని పొందనంత కాలం అది నీలో అది అవ్యయం అనే పదం వాడాడు అక్కడ. అవ్యయం ప్రాహు, అవ్యయం వ్యయం కాకుండా ఉంటుంది, అనాదిగా ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది. అది ఇప్పటికి ఎప్పటి నుంచో ఉన్నది మనలో. ఎన్నో జన్మలుగా మనం ఈ యొక్క విశ్వంలో వస్తూ ఉన్నాం. మన హయాములు, కొన్ని కల్పములు, మన్మంతరాలు, సృష్టిలే గడిచిపోయాయి. మనం కొత్త వాళ్ళం కాదు, మనం చాలా పాత వాళ్ళం. అందుకే మానవుడు అని చెప్పి అన్నారు. మానవా అంటే అర్థం ఏంటి? అనేక భావాలు చెప్పుకోసారి ఈ పదం మీద. ప్రధానముగా చెప్పేటువంటి యొక్క మాట ఏమిటని చెప్పానంటే మానవ అంటే ఏమిటి అర్థం? మా నవ, నవ అంటే క్రొత్త, మా కాదు, నువ్వు కొత్త వాడివి కాదు. నా అంటే లేదు అని అర్థం వస్తుంది. మా అంటే కాదు, నువ్వు కొత్త వాడివి కాదు, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నటువంటి వాడివి. కాబట్టి నీ హయాములో కొన్ని కల్పములు, మన్వంతరములు, సృష్టిలు, బ్రహ్మ నడుస్తూనే ఉన్నాయి. అందుచేత లోన ఉన్నటువంటి యొక్క జీవునికి నాశనం లేదు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష్య ఏవచ నిత్య సర్వగత స్థాణు అచలహాయం సనాతన. ఎప్పటికీ ఉండేవాడు లోపల జీవుడు. కాబట్టి ఆ జీవునికి నాశనమే లేదు. ఈ దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ లోన ఉన్నటువంటి యొక్క మరి అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి ఆ జీవునికి నాశనమే. ఎందరెందరి వాడు ఈ జీవుడు, ఎందరికి ఏమవును ఈ జీవుడు, ఎందరికి
పుట్టు ఈ జీవుడు హనుమ అంటాడు ఈ మాటలు. ఎంతమందికి భార్యగా, ఎంతమందికి భర్తగా, ఎంతమందికి బిడ్డలుగా, ఎంతమందికి తాతలుగా గడిచిపోయే రాజ్యాలు ఏలాడు వీడు. రాజ్యాలు ఎన్నో రాజ్యాలు ఏలాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ప్రస్తుతం. ఇంతకుముందు రాజ్యాలు ఏలాడు. ఆ ప్రకారముగా అనాదిగా వచ్చే విధానముగా ఉన్నటువంటి ఒక వృక్షం లోన ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం. దాని పేరు పెట్టారు మొత్తాన్ని. అశ్వత్థం ప్రాహు అవ్యయం అన్నారు. 2 పదాలు అక్కడ వాడాడు అక్కడ స్వామివారు. అశ్వత్థం ప్రాహు అవ్యయం. శ్వ అంటే రేపు, శ్వత్థం రేపు ఉంటుంది. నా శ్వత్థం అశ్వత్థం రేపు ఉండదు. జ్ఞానం కలిగిందా అంటే మరుక్షణంలో పోతుంది. జ్ఞానం కలగాలగా. ఎప్పుడు ఏర్పడుతుంది జ్ఞానం? బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహూనాం జన్మనాం అంతే. బహూనాం జన్మనాం, ఎంతో కాలంగా ప్రయత్నం చేయాలి. ఈ జన్మతో వస్తుందా అని చెప్పాలంటే అదృష్టం. అదృష్టం గతం నుంచి చేసుకుంటూ వచ్చేటువంటి వాళ్ళే ఈనాడు వాళ్ళ పరిపూర్తిని చెందారు. రమణ మహర్షి ఆ యొక్క స్థాయిని పొందాడని చెప్పానంటే అది ఈ పూటది కాదు. ఎంతో కాలంగా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ఫలం పండింది, బ్రహ్మైక్యం చెందాడు. అట్లా నీవు కూడా ఈ సాధన విధానం చేస్తూ ఉన్నట్లయితే, పూర్వజన్మ పరిపక్వత విధానం ఉన్నట్లయితే నువ్వు ఈ జన్మలను తరించే అవకాశం ఏర్పడుతుంది. ఏమైనా కొంచెం కొరవబడితే రాబోయే దేహాలలో తరించే అవకాశం ఉంటుంది. పౌర్వదైహికం అని గీత అంటుంది ఈ మాట. పూర్వాభ్యాసేన, పూర్వం అభ్యాసం చేసి ఉన్నట్లయితే ఇప్పుడు ఫలించే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి ఏ యొక్క మూలా విద్య ఉన్నదో అది అంత తేలిగ్గా పోయేదిగా లేదు. ఎంతో ప్రయత్న విధానములోనే అది పోయే విధానం అటువంటిది ఉన్నది. కాబట్టి అనాదిగా ఉన్నటువంటి యొక్క అజ్ఞానం, మూలా విద్య, తమస్సు, అది ఆ అశ్వత్థం అనే పదం పక్క వాడిన అవ్యయం అనే పదం మరొకసారి పక్కన వాడతాడు స్వామివారు. అశ్వత్థం ప్రాహు అవ్యయం అంటే నా వ్యయం అవ్యయం, తరిగిపోయేది కాదు, పెరుగుతూ ఉంటుంది. మనం లోకంలో చేసే ప్రతి కార్యము అజ్ఞానానికి సహకరించేటువంటి, అజ్ఞానం పెంచే కార్యాలు చేస్తూ ఉన్నామా, జ్ఞానం పెంచే కార్యాలు చేస్తూ ఉన్నామా? మన నిత్య జీవితంలో చేసే వ్యవహారం అంతా కూడా అజ్ఞానాన్ని పెంపొందింపజేసే కార్యాలు ఎక్కువ చేస్తూ ఉన్నామా, జ్ఞానాన్ని పెంపొందింపజేసే కార్యాలు చేస్తూ ఉన్నామా చెప్పండి. జ్ఞానాన్ని పెంపొందింపజేసే కార్యాలు ఎప్పుడు చేస్తాం? ఏదో సమయంలో అరగంట పావుగంట పెట్టుకుంటాం. మిగతా సమయం అంతా కూడా అజ్ఞానాన్ని పెంపొందింపజేసే కార్యాలే ఎక్కువ చేస్తున్నాం. కాబట్టి ఏమైంది అక్కడ? అవ్యయం. అది వ్యయం కావట్లా, అది పెరుగుతుంది ఇంకా బాగా లోపల అజ్ఞానం. అందుచేత పరమాత్మ గీతలో అశ్వత్థం ప్రాహు అవ్యయం. అశ్వత్థం అంటే ఏనాడైతే వీడు గురువును ఆశ్రయించి బ్రహ్మ విద్య అధ్యయనం చేసి బ్రహ్మోపదేశమును పొంది హంస యొక్క ఆశ్రయంలో నివృత్తి మార్గంలో పయనించే విధానముగా పోయినప్పుడు, ఈ పంచకోశములు దాటినప్పుడు యోగ సమాధిని పొందినట్లయితే అట్టి బ్రహ్మజ్ఞాని యొక్క విషయములో అశ్వత్థం. మరి ఈ విధముగా తాత్విక పరంగా ఉన్నటువంటి వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఈ లెక్కన 100కి ఎంతమంది ఉన్నారు? ఏది నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారు, హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారు చూసినట్లయితే ఎంతమంది ఉన్నారు? ఎంతోమంది లోకంలో మేము ఆస్తికులము, దైవ మార్గంలో పయనిస్తూ ఉన్నాము, మేము భగవద్భక్తి కలిగి ఉన్నాం, భగవంతుని నమ్మాము, భగవంతుని అస్తిత్వం అంగీకరిస్తున్నాము అనేటువంటి వాళ్ళుగా ఉన్నవాళ్ళు లోకంలో చాలామంది భక్తులుగా ఉన్నారు. మరి వాళ్ళల్లో చాలామంది చీలిపోయారు. ద్వైతులు అన్నారు, విశిష్టాద్వైతులు అన్నారు, ఇంకా శాక్తేయులు అన్నారు, అయ్యప్ప స్వామి భక్తులు అని చెప్పి నానా రకాలుగా ఉన్నాయి. ఇదంతా కూడా కేవలం ఉపాసనా మార్గంగా ఉండిపోయే వాళ్ళే తప్ప అజ్ఞానమును నశింపజేసే విధానముగా ఉన్నటువంటి యొక్క నివృత్తి మార్గం అవలంబించినటువంటి వాళ్ళు ఎల్లో ఎంతమంది ఉన్నారు? కనుక ఆ మార్గాన్ని బోధించే వాళ్ళు కూడా లేరు కదా నీకు. కేవలం అయ్యా ఈ పూజ చేసుకొని నీకు స్వామి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు పోతాయి అనేవాళ్ళే కదా చాలామంది. అయ్యప్ప స్వామి పూజ చేయమన్నా, లేదా భవానీ పూజ చేయమని చెప్పినన్నా, ఆంజనేయ స్వామి పూజ చేయమని చెప్పినన్నా, శ్రీ మహావిష్ణువుని పూజ చేయమని చెప్పినన్నా, ఇదంతా ఉపాసన మార్గం. ఉపాసన మార్గంలో వాళ్ళు ఆ దేవతలను ఆరాధించి దాని ద్వారా వాళ్ళకి ఏవైతే కావాలో, ఏ కష్టాలు అయితే ఉన్నాయో, దుఃఖాలు ఉన్నాయి, అవి పోగొట్టుకుని, బాధలు పోగొట్టుకుని
కలిసి వచ్చే విధానముగా పిల్లలకు బాగా చదువులు, ఉద్యోగాలు రావటము, యజమానికి మంచిగా ఆరోగ్యం ఉండటము, ఇట్లాగా అనేక రకాలైనటువంటి యొక్క వాటిలతో ఆరాధన చేసే విధానం కనబడతా ఉంది. ఇవన్నీ కూడా మళ్ళీ లోన ఉన్నటువంటి యొక్క అశ్వత్థ వృక్షానికి ఇవన్నీ కూడా నీరు పోసి ఎరువేసి పెంచేటువంటియే. అందుకే మీకు ఆ శ్లోకంలో స్వామివారు ఏమన్నాడు, అశ్వత్థం అనే వృక్షాన్ని చెబుతూ దానికి శాఖ పర్ణములు చందాంశియస్య పర్ణాని అని చెప్పి అన్నాడు. పదం అక్కడ వాడుతారు తర్వాత. చందాంశియస్య పర్ణాని, పర్ణములంటే పర్ణం అంటే ఆకు, పర్ణం పర్ణే పర్ణాని, ఒక ఆకు చెప్పలేదు కదా, అనేక ఆకులు ఉన్నాయి ఆ చెట్టుకి. ఏమిటి ఆకులు అంటే ఛందాంసి, ఛందస్సులు అనగా వేదములు. ఏమిటా వేదములు? వేదములో పూర్వభాగం. ఈ పూర్వభాగమంతా కూడా నీకు కర్మకాండను బోధిస్తున్నది, ఉపాసన మార్గాన్ని బోధిస్తున్నది. యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతాలన్నీ కూడా ఈ పూర్వభాగంలో వస్తాయి. కేవలం బ్రాహ్మీ సంబంధ అంశము, నివృత్తి మార్గము అంతా కూడా నీకు ఉత్తర భాగం ఉపనిషత్తుల్లో వస్తుందన్నమాట. ఉపనిషత్తుల్లో వచ్చే మాటలో అది నివృత్తి మార్గం. ఏమి పరాంచిఖాని వ్యత్రణత్వ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రచగాత్మానం వైచ్యతు ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. కాటకవల్లి. పరాంచిఖాని, మానవుల ఇంద్రియాలు బయటికి పోవులాగా ఉన్నాయి అన్నాడు. సమస్త మానవుల ఇంద్రియాలు బయటికి పోయేలాగుగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఈ శబ్ద స్పర్శ దృశ్యాల వైపుకు పోయేవిగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా బయటికి పోయే వాళ్ళుగానే ఉన్నారు కాబట్టి శ్రోత్రం, చక్షు, స్పర్శనంచ, రసనం, ఘ్రాణం ఏవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతేని గీతలో చెప్పిన మాట ఇదే. ఈ కఠోపనిషత్తుల మాటే గీతలో కూడా స్వామి చెప్పిన మాట. అధిష్టాయ మనశ్చాయం, మనస్సును ఆధారంగా చేసుకుని పంచేంద్రియాల కొండగా బయటికి పోతూ ఉన్నారు అని ఇక్కడ చెప్పాడు. కఠోపనిషత్తులో పరాంచిఖాని వేత్రణత్వ స్వయంభూ, పరాంచి అనగా విషయాల వైపుకు పోవటం పరాంచి. ఇట్లా మనస్సు ఇంద్రియాలతో సంబంధం పడి విషయాల్లోకి పోయేవిగా ఉన్నారు కాబట్టి అంతరాత్మన్న పశ్యతి, తస్మాత్ ఆ కారణం చేత అంతరాత్మన్న పశ్యతి, లోన ఉన్న ఆత్మను వాళ్ళు చూసే అవకాశం లేకుండా పోయింది. అందుచేత లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి పోయే విధానంగానే కలిగి ఉన్నారు. బయటికి పోవటం అంటే మంచిలప్రాయం, దూకుతారు అపన్ని అమ్మటే, నదిలో దూకినట్లుగా దూకి పారేయటమే. నివృత్తి మార్గంలో పోవాలంటే అది ప్రాణాంతకం, అది మా వల్ల కాదు, మేం చేయలేము. ఎవరో యోగులు బ్రహ్మవేత్తలు వాళ్ళు చేసుకుంటారు తప్ప అది మా వల్ల ఈ పని కాదయ్యా, మాకు చెప్పమాక చెప్పేస్తాం. బహిర్ముఖంగా పొమ్మని చెప్పి అంటారా చెప్పండి? మంచిల ప్రాయంగా పోతాం. మాకు వెన్నతో పెట్టిన విద్య అది. ఏమి ఆ మార్గాల్లో పొమ్మని చెప్పనంటే బ్రహ్మాండంగా పరుగులు చేస్తాం. పరాంచిఖాని వ్యత్రణత్వ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతిన అంతరాత్మన్, తస్మాత్ ఆ కారణం చేత లోన ఉన్న ఆత్మను వాళ్ళు గుర్తించే అవకాశం లేకుండా పోయింది అన్నాడు. కశ్చిత్ ధీర ప్రచగాత్మానం వైచ్యతు, ప్రచగాత్మను కశ్చిత్ ధీర, ఒకనొక ధీరుడు దాన్ని పొందే ఉద్దేశం గలవాడే ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్, బయటికి పోయి ఇంద్రియాలను లోనికి మళ్లించాడు, ఆ మనస్సుని లోనికి మరలించాడు, ఆలోచనల నుంచి మనస్సును వేరు చేశాడు. అవన్నీ చేయటం అంటే హంసను గమనిస్తూ ఉంటేనే అయ్యే అవకాశం ఉంటుంది. మనస్సులో ఏ సంకల్పము లేకుండగా నివృత్తి మార్గంలో పయనించాలని చెప్పానంటే హంస యొక్క ఆశ్రయం ద్వారానే సాధ్యం అవుతుంది తప్ప మరొక మార్గం అంటే ఇంకేం లేదు. ఇక అట్లాగా మహాత్ములు శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో పయనించి మరి బ్రహ్మమును పొందే విధానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధముగా పోవటం అనేటువంటిది అంత తేలిగ్గా ఉన్న విషయం కాదు. చాలా ప్రయాసతో చేరి ఉన్నటువంటి యొక్క విధానం. ఎంతో కాలముగా బహూనాం జన్మనాం అంతే. ఈ మాట సామాన్య విషయం కాదు. బహూనాం జన్మనాం, షష్ఠీ భక్తి బహువచనం, ఏకవచనం కాదు. బహూనాం జన్మనాం అంతే, ఎన్నో జన్మలుగా చేయటం వల్ల వచ్చేదిరా అని చెప్పి అనగానే ఈ మాట అనగానే ఏమవుతుంది, అంత అన్ని జన్మలు పడుతుందా, అయితే మా వల్ల కాదు స్వామి అని చెప్పి దండం పెట్టేసే విధానం కూడా చాలా మందిలో ఉంటుంది.
అట్లా పోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి పరమాత్మ అన్నాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. మనుష్యానాం సహస్రేషు అనేక వేల మంది ఉండగా ఏ ఒకానొకడో ఈ యొక్క ఆధ్యాత్మిక లోకం వస్తూ ఉన్నాడు. ఇలా ఆధ్యాత్మిక లోకంలో వచ్చినటువంటి వాళ్ళల్లో ఏ ఒకానొకడో కశ్చిత్ మాం వేతి తత్వతః పూర్ణము గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. మిగతా వాళ్ళంతా మధ్యలోనే జారిపోయే వాళ్ళుగా అవుతూ ఉన్నారు. ఎవడో ఉంటాడు, గట్టి పొట్టు పట్టిన వాడు ఉంటాడు, వాడు పొట్టు పడతాడు, సాధిస్తాడు వాడు. కనుక ఇది మరి అశ్వత్థం చెప్పినప్పుడు అవ్యయం నశించదు. ఎందువల్ల అని చెప్పానంటే నువ్వు పెంచుతూ ఉన్నావుగా, దాన్ని బాగా నీరు పోస్తూ ఉన్నావుగా, ఎరువేస్తున్నావుగా. మనం చేసే ఉపాసనలో కూడా దానికి ఏమన్నాడు స్వామివారు, చందాంసి యస్య పర్ణాని. ఆకులు ఏమి ఆకులు బాగా ఉన్నాయనుకోండి, ఏం చేస్తుంది, ఆకులు ఏం చేస్తూ ఉంటాయి, సూర్య భగవాను నుంచి వచ్చేటువంటి కిరణాలు వాటిలో ఉన్నటువంటిది అట్లా కిరణాలు తీసుకుని ఆహారముగా మలుసుకుని బాగా ఏపుగా పెరుగుతూ ఉంటుంది. ఏమి మర్రి చెట్టు కింద ఉన్న మొక్క పెరగదు. కారణం ఏంటి చెప్పండి, దాని మీద సూర్యకిరణాలు పడలేదు కాబట్టి ఆ పెరిగే అవకాశాలు లేవు. కనుక ఆ చెట్టు ఏపుగా పెరగాలని చెప్పానంటే నీరు అందాలి, సూర్యుని యొక్క కాంతి, సూర్యుని కిరణాలు కూడా బాగా దాన్ని చేరాలి. కనుక సూర్యకిరణములు బాగా పడ్డప్పుడు ఆ చెట్టు ఆహారంగా తీసుకున్న కిరణాలని ఏపుగా పెరిగే అవకాశము ఏర్పడుతుంది. అట్లాగే ఇక్కడ చెప్పినప్పుడు చందాంసి యస్య పర్ణాని, పర్ణములు ఆకులు అని చెప్పిన అన్నాడు. ఏమిటి ఆకులు, చందాంసి అంటే వేదం. వేదం అంటే ఏమిటి, పూర్వభాగం. పూర్వభాగంలో ఏమని చెప్పండి, పూర్వభాగం అంతా యజ్ఞములు, యాగములు, వ్రతములు, పూజలు అన్నీ కూడా. కాబట్టి అవన్నీ చేయడం కారణంగా ఏమవుతుంది అని చెప్పనంటే అది మూలా విద్యకు అది హాని చేసేటువంటివి కావు. అవన్నీ కూడా నీ దేవతానుగ్రహాన్ని కలగజేస్తాయి, ఆ దేవతల ద్వారా అనుగ్రహాన్ని పొందింపజేస్తాయి. దానివల్ల నీకు ఈ భౌతికముగా ఉన్న ప్రయోజనం తీరుతుందంతే. ఈ భౌతికాయం ఉంది కదా, ఈ భౌతికాయము ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్న కొన్ని దేహాలు, భార్య, బిడ్డలు, మనవాళ్ళు, కొడుకులు, కోడలు, వాళ్ళకి ఆరోగ్యము, వాళ్ళ చదువులు, వాళ్ళకి ప్రయోజకత్వములు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, నీకు ఆరోగ్యం, వ్యాపారం కలిసి రావాలి, బాగా మీ వాడికి ఉద్యోగం, మంచి ఉద్యోగం రావాలి, మంచి పెళ్ళం రావాలి, మంచి వడ్డీ, దానికి మళ్ళీ కట్నం బాగా రావాలి. ఇవన్నీ రావాలంటే కొంచెం దేవతానుగ్రహం కలిగి ఉండాలి. వాటి కోసం మనం ఏం చేస్తామంటే మనం చేస్తాం, చేయలేకపోతే అయ్యి వాళ్ళ చేత చేయిస్తాం, ఆలయాన్ని పోతాం, చేయిస్తూ ఉంటాం. తప్పని కాదు. ఇది లోన ఉన్న అశ్వత్థ వృక్షానికి పెంచేటువంటి మార్గాలే అని చెప్పి అంటూ ఉన్నా. తుంచే మార్గాలు కాదు ఇవి, పెంచే మార్గాలు. అందువల్ల పరమాత్మ గీతలో అశ్వత్థం అదేమన్నాడు, చందాంసి యస్య పర్ణాని. పర్ణం అంటే ఆకు, వాటికి ఆకులు ఇవన్నీ కూడా పెంచుతూ ఉంటాయి. ఎట్లా సూర్యకిరణాలు పడ్డప్పుడు ఆకులలో ప్రవేశించి చెట్టు అట్లా ఏపుగా పెరుగుతుందో అట్లా లోన ఉన్నటువంటి అశ్వత్థ వృక్షానికి పెరగటానికి ఈ ఛందస్సులు ఆకులుగా ఉన్నాయి, చక్కగా మంచిగా చెట్టును బాగా పెంచేయిగా ఉంటాయని చెప్పి అన్నాడు. కనుక లోన ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం అనే పేరు పెట్టినటువంటి విధానములో ఏనాడు నువ్వు జిజ్ఞాస కలిగి ముముక్షువై మోక్షాపేక్ష గలవాడవై గురువును ఆశ్రయించి బ్రహ్మ విద్య అధ్యయనం చేసి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేసి నివృత్తి మార్గం వైపుకి ప్రయాణం కట్టావో ఇక ఆనాడు నీకు ఇక ఆయా లోన ఉన్నటువంటి ఆ వృక్షం అది అశ్వత్థ వృక్షం అనే కోణంలో వస్తుందన్నమాట. లేదు నువ్వు ప్రవృత్తి మార్గంలోనే ఉండి కామ్యకర్మలు చేసుకుంటూ కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి ఇట్లా కనుక చేసుకుంటూ పోయావనుకో అప్పుడేమవుతుంది, అవ్యయం. ఒక పక్కేమో అశ్వత్థం, ఇంకో పక్కేమో అవ్యయం. కామ్యకర్మలుగా ప్రవృత్తి మార్గంలో పోయావు అంటే అది అవ్యయం. తాత్విక అభ్యాసం చేసి హంస యొక్క ఆశ్రయం నివృత్తి మార్గంలో పోయావా అది అశ్వత్థం. శ్వ అంటే రేపు, శ్వత్థం రేపు ఉండునది, నా శ్వత్థం అశ్వత్థం రేపు ఉండదిక. రేపు అంటే మరుక్షణంలో పోతుంది. ఇక స్వరూపజ్ఞానం కలిగిందా పోతుంది కాబట్టి అశ్వత్థం అన్నాడు. స్వరూపజ్ఞానాన్ని పొందకుండా ప్రవృత్తి మార్గంలో పోయేవాడివిగా ఉన్నావా అది అవ్యయం. చూడండి గీతల పదాలు ఉన్నాయి అక్కడ. అశ్వత్థం ప్రాహు అవ్యయం.
అందుచేత లోన ఉన్నటువంటి యొక్క మూలా విద్య అనేటువంటిది దాన్ని అఖండములో అవ్యక్తతత్వం అన్నారు. అదే సమిష్టిలో మరి అక్కడ మాయ అన్నారు, వెష్టిలో అవిద్య అన్నారు. ఈ పదాలుగా వస్తాయి అన్నమాట. కనుక అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి జీవుని ఉపకరణములు మనస్సు, బుద్ధి, అహంకారం. అట్లనే మాయ ఉపాధిగా ఉన్నటువంటి ఈశ్వరునికి ఉపకరణములు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు. అదే అవ్యక్తత్వం ఉపాధిగా ఉన్నటువంటి యొక్క శబల బ్రహ్మమునకు అక్కడ ఏం చెప్పి అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము ఈ గమనించాల్సి ఉంటుంది. వేమన యోగి ఒక పద్యం చెబుతాడు ఈ విషయంలో. బ్రహ్మ జంపి విష్ణు భావంబులో గలిపి, విష్ణు జంపి శివుని నీట గలిపి, శివుని జంపి తాను శివయోగి కావలే విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమన చెప్పిన మాట అండి, నా మీదకి రామాకండి. బ్రహ్మ జంపి విష్ణు భావంబులో గలిపి, విష్ణు జంపి శివుని నీట గలిపి, శివుని జంపి. ఈ పదాలు వాడటం కూడా కొంచెం బాధాకరమే, ఎందుకంటే మనకు వాళ్ళ మీద మంచి భక్తి భావం ఉంది కాబట్టి మరి ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బాధపడతారు. ఈ పద్యం వింటే మాత్రం మా యొక్క శివుడు ఎంత మాట అంటారా మా స్వామిని అని వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. మా విష్ణుస్వామి మా ఆరాధ్య దైవం వైకుంఠవాసుడు, ఆయన్ని ఈ విధంగా అంటారా అని చెప్పని ఇక వైష్ణవులంతా కర్రలు పట్టుకుని వచ్చేస్తారు. ఈ పద్యం చెప్పినటువంటి ఏమన యోగి చనిపోయాడు కాబట్టి బతికిపోయాడు. బతికున్నట్లయితే కొట్టేసేవాళ్ళు ఆ పన్నే. అంత కోపం వచ్చే అవకాశం ఉంటుంది ఈ పద్యం వింటే. బ్రహ్మ జంపి విష్ణు భావంబులో గలిపి, విష్ణు జంపి శివుని నీట గలిపి. కాబట్టి బ్రహ్మ జంపి అని చెప్పి అన్నప్పుడు చాలామంది కోపం వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే బ్రహ్మదేవుని పట్ల భక్తి ఉన్న వాళ్ళే పెద్దగా లోకంలో లేరు. కోటను కావాలంటే బ్రహ్మదేవుని అని చెప్పి అనేవాళ్ళే తప్ప. కాబట్టి ఆ మాట విన్నప్పుడు ఎవరికి మనసుకు బాధ కలిగే అవకాశాలు లేవు. తర్వాత చెప్పేటువంటి విష్ణు జంపి శివుని జంపి అనే పదాలు వాడినప్పుడు ఆ లోకంలో మరి వైష్ణవ మూర్తులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, శివుని భక్తులు ఉన్నారు, శైవులు భక్తులు ఉన్నారు. కాబట్టి కొంచెం మనసుకు బాధ కలిగే అవకాశము ఏర్పడుతుంది. దాంట్లో ఉన్నటువంటి మౌలికమై ఉన్నటువంటి అంశం ఏంటంటే దీన్ని పారమార్థికం అంటారు, లేదా మౌలికమై సూక్ష్మ అంశము అని చెప్పని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏమిటంటే అర్థము, బ్రహ్మ అంటే జీవుని యందు మనస్సు, విష్ణు అంటే జీవుని యందు బుద్ధి, రుద్రుడు అని చెప్పన్నాడు ఈశ్వరుడు అని చెప్పంటే జీవుని యందు అహంకారం. ఇక్కడ వెష్టిగా చెప్పుకున్నాం కదా, సమిష్టిలో పరమాత్మ యందు, అక్కడ పరమాత్మ మాయ అనగా ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ అన్నప్పుడు వెష్టిలో చూసుకున్నట్లయితే ఇక్కడ వెష్టిలో మనస్సే బ్రహ్మ, బుద్ధే విష్ణువు, అహంకారమే రుద్రుడు అనేటువంటిది. వెష్టిగా చెప్పితే సమస్య లేదు. ఈయన సమిష్టి పదాలు వాడాడు ఇక్కడ వేమన. అదే పరమాత్మ 12వ అధ్యాయం గీతలో ఏమన్నాడు, మై ఏవ మన ఆదస్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అన్నాడు. అంటే మనస్సుని బుద్ధిలో లయం చేసేయి, బుద్ధిని నాయందు లయం చేసేయి, చేసేస్తే నివశిష్యసి మయ్యేవ నువ్వు నాయందే ఉంటావురా. అత ఊర్ధ్వం న సంశయ సంశయమే లేదు, నీవే నేను, నేనే నీవు అన్న మాట చెప్పాడు. ఇట్లా వాడితే పదాలు ప్రమాదం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. మనస్సును బుద్ధిలో కలపటము, బుద్ధి అహంకారంలో కలపటము, అహంకారం బ్రహ్మంలో లీనం చేయటం నివృత్తి మార్గం, అది బ్రహ్మైక సిద్ధి, యోగ సమాధి. ఈయనేం చేశాడు, వెష్టిలో వాడకుండగా పదాలు సమిష్టిలో ఆ పదాలు వాడాడు. బ్రహ్మ జంపి విష్ణు భావంబులో గలిపి, విష్ణు జంపి శివుని నీట గలిపి, శివుని జంపి తాను శివయోగి కావలే విశ్వదాభిరామ. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వెష్టిలో బ్రహ్మ మనస్సు కాబట్టి, వెష్టిలో బుద్ధి విష్ణువు కాబట్టి, వెష్టిలో అహంకార రుద్రుడు కాబట్టి, ఈ మనస్సు అనేటువంటి మనసును చంపి బుద్ధిలో కలిపాయి, ఈ బుద్ధిని చంపి అహంకారంలో కలిపాయి, అహంకారం లేకుండా చేసి బ్రహ్మంలో చేరిపో. ఇది ఉన్న అర్థం ఇదన్నమాట. కాబట్టి ఈ విధముగా చెబితే ఎవరికి బాధ లేదు, అందరికి ఆమోదయోగ్యముగా ఉంటుంది. మనసు లేకుండా చేసుకోవాలి, బుద్ధి లేకుండా చేసుకోవాలి, అహంకారం లేకుండా చేసుకోవాలి. ఈ 3 లయమయ్యాయంటే అదే యోగ సమాధి. అందుచేత ఇక్కడ ఈ అర్థంగా మనసు జంపి బుద్ధిలో గలిపి, బుద్ధిని జంపి అహంకారంలో గలిపి, అహంకారమును జంపి బ్రహ్మంలో గలిపి అన్నాడు కూడా వేమన.
ఎవరి సమస్య ఉన్నది? అది వెష్టిలో పదాలు వాడకుండా సమిష్టిలో పదాలు వాడి బ్రహ్మ జంపి విష్ణు భావంబులో కలిపి విష్ణు జంపి శివుని నీట కలిపి అనే వాడటంతో కొంచెం ఇక్కడ మనసుకి బాధ కలిగే అంశముగా ఉంటుంది. అది ఆయన గారు చెప్పినటువంటి పారమార్థిక అర్థం. మహాత్ములు ఆ విధంగానే వాడతారు. మనం వాటిను అర్థం చేసుకునే విధానంలో చేసుకోవాలి తప్ప కోపం చేసుకుని ఏం చేసుకుంటాం మనం? వాళ్ళు చెప్పేసి రాదు. వాళ్ళందరి భావాలు కొంచెం నిగూఢముగా ఉంటాయి. కొన్ని రహస్య బోధలు అని చెప్పని అంటారు, రహస్య బోధలుగా ఉంటాయన్నమాట. ఏవి ఇట్లాగా చూసినట్లయితే మనకి ఆ సాహిత్యాలలో అలాంటి పదాలు వాడటం లాంటిది ఉంటుంది. హత్తుగా తల్లికి ఆ బిడ్డే మగడైతే సత్యము ఈ మాట నిత్యమాయ అని బ్రహ్మంగారి తత్వాల్లో ఒకసాట ఎట్లాగా వస్తుంది. హత్తుగా తల్లికి ఆ బిడ్డ మగడైతే తల్లికి బిడ్డ మగడవుతాడా? అయితే ఏంటంటే అది పారమార్థికంలో ఉన్నటువంటి అంశాలు అవన్నీ కూడా. హత్తుగా తల్లికి ఆ బిడ్డ మగడైతే అంటే ఏమిటి అర్థం? మూలా విద్య ఒకటే, మూల ప్రకృతి ఒకటే. ఆ మూల ప్రకృతి ఆ శుద్ధ ప్రకృతిగా ఉంటే మాయ అన్నాం, మలిన ప్రకృతిగా ఉంటే అవిద్య అన్నాం. అవిద్య ఉపాధిని బట్టి జీవుడు అని చెప్పని అన్నాం. కాబట్టి ఈ జీవుడు అనేటువంటి వానికి తల్లి ఎవరో? మాయ. ఆ మాయ విధానంలో నుంచే ఈ తల్లి ఈ బిడ్డ జీవుడు ఏర్పడ్డాడు. కాబట్టి ఈ జీవుడుగా ఉన్నటువంటి వాడు ఎంతో కాలంగా లోకంలో ఉండి సంచారం చేస్తూ పుడుతూ చస్తూ అనేక రకాల వ్యవహారాలు చేసుకుంటూ ఉన్నాడు. ఏనాడు గురువును ఆశ్రయించాడు, జ్ఞాన ప్రబోధం చేశాడు, నివృత్తి మార్గాన్ని బోధించాడు. ఇక ఆ పూట వీడు అంశ యొక్క ఆశ్రయంలో నివృత్తి మార్గంలో పయనించడం ఆరంభం చేశాడు. ఎప్పుడైతే సోహంభావ ధ్యానంలో ఉన్నటువంటి జీవుడు ఏమవుతాడు? ఈ మలిన సాత్విక అవిద్య అనేది అంతరిస్తుంది. కాబట్టి ఆ మలిన సాత్వికం అంతరించినప్పుడు అదే శుద్ధ సాత్వికం అవుతుంది. మలిన సాత్వికము శుద్ధ సాత్వికం. మలిన సాత్వికం అంటే ఏమిటి? సాత్వికం అనే పదం రెండిట్లో ఉన్నది. మలిన సాత్వికము, శుద్ధ సాత్వికం. సాత్వికం ఒకటే. ఆ సాత్వికమే మలినమైతే మలిన సాత్వికం అన్నాం. ఆ మాలిన్యం పోతే శుద్ధ సాత్వికం అని చెప్పని అన్నాం. ఏమిటా మాలిన్యము అని? ఈ రాజసిక తామసిక సంబంధమైన సంస్కారాలు ఇవన్నీ చేరిపోవటం కారణంగా సాత్వికం ఏమైంది? మలినమైంది. అది ప్రవృత్తిలో ఉన్నంతకాలం ఈ రాజసిక వ్యవహారమే చేస్తాం, తామసిక వ్యవహారం చేస్తాం. కాబట్టి తత్కారణంగా మనలో మాలిన్యమే ఏర్పడుతుంది. దాన్ని మలదోషం అని చెప్పి అన్నారు. ఇది ప్రవృత్తి మార్గం వల్ల కలిగేటువంటి విధానం. ఏనాడైతే నివృత్తి మార్గం అవలంబించాడో ఇక బయలుదేరాడు, లోపలికి బయలుదేరాడు గురువు యొక్క అనుగ్రహముతో. ఆ ప్రకారముగా మనస్సుని అంతర్ముఖము చేసి ధ్యాన మార్గంలో పయనించినప్పుడు ఈ మాలిన్యమంతా నశింపబడుతుంది. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ అన్నారు కదా. క్షీణ కల్మషాహ అంటే ఆ యొక్క నివృత్తి మార్గము ద్వారా, సోహంభావ ధ్యానము ద్వారా లోన ఉన్న మాలిన్యమంతా అంతరిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మాలిన్యం అంతరించిందో ఏమైంది? మలిన సాత్వికము శుద్ధ సాత్వికమైంది. ఆ శుద్ధ సాత్వికమును విద్య అంటారు. మలిన సాత్వికము అవిద్య అంటారు. శుద్ధ సాత్వికము విద్య అని చెప్పని అంటారు. ఎప్పుడు శుద్ధ సాత్విక విధానం ఏర్పడిందో అప్పుడు ఈ జీవుడనే పేరు పోయి ఆయన ఏమవుతాడు? ఈశ్వరుడు అవుతాడు. అదే తత్వమసి మహావాక్యం. తత్తో త్వం అసి. తత్ అనగా ఈశ్వరుడవు, త్వం నీవు, అసి అయ్యావు. తత్తో త్వం అసి, త్వం నీవు, తత్తు ఈశ్వరుడవు, అసి అయ్యావు. ఎప్పుడవుతావు? మలిన సాత్వికం ఉన్నంతకాలం జీవుడవే, నువ్వు బిడ్డవే, ఆ మాయకు బిడ్డవే. ఎప్పుడు మలిన సాత్వికం అంతరించి శుద్ధ సాత్వికం అయ్యిందో త్వం నీవు, తత్తు అసి అయ్యావు, ఈశ్వరుడు అయ్యావు అన్నమాట. ఎప్పుడైతే ఈ జీవుడు ఈశ్వరత్వమును పొందాడో ఈశ్వరత్వాన్ని పొందటం కారణముగా ఏమైంది? అక్కడ ఆ ఈశ్వరుడు ఈ యొక్క మాయకు పతి అవుతాడు. అప్పుడు హత్తుగా తల్లికి ఆ బిడ్డే మగడైతే సత్యము ఈ మాట నిత్యమాయ. ఇది బ్రహ్మంగారు చెప్పిన మాట అన్నమాట. సాధారణంగా మనం ఈ లౌకికంగా ఉండి వ్యావహారికంలో ఉండి వింటే మతిపోయింది బ్రహ్మంగారికి ఏమైనా. హత్తుగా తల్లికి ఆ బిడ్డే మగడైతే అని చెప్పి ఎట్లా మగడవుతాడు బిడ్డలు అనేటువంటి వ్యవహారం తీసుకొని కుదరదు.
దాంట్లో పరమార్థం ఉంటుంది. వాళ్ళు ఎక్కడో పరమార్థంలో ఉండి బోధించారు ఆ మాటలన్నీ. మనం వ్యవహారంలో ఉండి వింటూ ఉన్నాం. వింటేమవుతుంది, మనకి ఆ భావాలు మనకు తప్పనేదిగా తోచే అవకాశము ఉంటుంది. కాబట్టి ఇట్లాగా మౌలికముగా ఉన్నటువంటి యొక్క అంశాలు వాళ్ళు కొంచెం లోతైన భావాలతో చెప్పే మాటలు ఉంటాయన్నమాట. ఎడ్లు 2 తిన్న ఇహము స్తంభించు, ఎడ్లు 3 తిన్న ఇహము విడుసు, ఎడ్లు తెలియవాడు ఏర్పడయోగిరా విశ్వదాభిరామ వినురవేమ. పద్యం ఉంది దీనికి కూడా. ఎడ్లు 2 తిన్న, ఎడ్లు అంటే ఉంటాయి కదా మనకి, బండి కడతారక ఎడ్లు, అట్నేమంటారు మీరు, ఎడ్లు అంతే. ఎడ్లు 2 తిన్న ఇహము స్తంభించు, ఆ బండి కట్టి ఎడ్లు ఉన్నాయి కదా, 2 ఎడ్లు తినేస్తే అట ఇహం స్తంభిస్తుందట. ఎడ్లు 3 తిన్న ఇహము విడుసు, 3 ఎడ్లు తిన్నామనుకో ఇహం విడుసు, ఇహంతో సంబంధం లేదిక. ఎడ్లు తెలియవారు ఏర్పడ యోగిరా విశ్వద. ఎడ్లు అంటే ఏమిటో తెలుసుకోవాలి, లేకపోతే తినేటివేనా. కుక్క తిన్నవాడు గురులింగ సంగంబు, పంది తిన్నవాడు పరమయోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞాని రా విశ్వద అభిరామ వినురవేమ. ఇది కనుక తీసుకుంటే బాహ్యంగా ఈ లోకంలో ఒక్క కుక్క ఉండదు ఇక, కుక్కల భయమే లేదు ఇక ఎవరికి. ఇప్పటికే గొర్రెలు మేకలు కోళ్ళు గిళ్ళు మొత్తం తినేస్తా ఉన్నారు. వేమని చెప్పాడు మహానుభావుడు యోగీశ్వరుడు వేమనాచార్యుల వారు. అంతటి మహానుభావుడు చెప్పిన తర్వాత మనం చేయకపోతే ఎట్లా అనుకున్నాడు ఆయన చెప్పనంటే, ఇక వీధులలో ఈ మేకలు ఏలాడే చాటే కుక్కలు కూడా ఏలాడతాయి ఇక. కుక్క తిన్నవాడు గురులింగ సంగంబు, పంది తిన్నవాడు పరమయోగి. పందులంటే ఆల్రెడీ తింటానే ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళు పరమయోగులు అయిపోవాలి. ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా, ఏనుగా అది తింటారు, ఏనుగుని. పందులు తింటా ఉన్నారు, మేకలు తింటా ఉన్నారు, గొర్రెలు తింటా ఉన్నారు, కోడులు తింటా ఉన్నారు, కుక్కలు కాడ పోలేదు. ఇంకా అవి తినేవాళ్ళు లోకంలో ఉన్నారు. ఇప్పుడు చైనా ఉందని చెప్పనంటే ఆ చైనాలో వాడికి అది తేడా లేదు. పాములు కప్పలు చీమలు బెర్రెలు గిర్రెలు బర్రెలు మొత్తదే అటు తినబట్టే ఈ కరోనా వచ్చింది. ఇప్పుడు చూస్తా ఉన్నాం అందరం కూడా. రోజుకి ఆంధ్రదేశంలో 10,000 మంది, 1000 మంది 100 మంది దాకా పైకి ప్రయాణం. ఈ ప్రకారంగా ఈ తినబట్టేక ఆ జీవుల్లో ఉన్నవన్నీ మానవుడికి వచ్చాయి. తెచ్చుకుని మందులు వాడి నానా అవస్థలు పడే విధానాలు. ఆసుపత్రులకు పోతున్న కారణం ఏమిటి? ఆయా జీవులను తింటా ఉన్నారు. ఆయా జీవుల్లో ఉండే సూక్ష్మ కణాలు ఈ దేహంలోకి వచ్చి పడతా ఉన్నాయి. అవి వ్యాధులుగా ప్రబలతా ఉన్నాయి. అక్కడి నుంచి ఆసుపత్రులకి దోవపట్టి పోవటం, ఆపరేషన్లు, బైపాస్ సర్జరీలు ఇవన్నీ వచ్చి దానివల్లే. బైపాస్ సర్జరీ అంటే ఏమిటి అర్థం? బైపాస్ అంటే కొన్ని బస్సులు ఇవన్నీ కూడా ఊళ్ళోకి రావు. ఓల్వాలు కానీ పెద్ద పెద్ద వాహనాలు కానీ అవన్నీ కూడా బైపాస్ నుంచి వెళ్ళిపోతాయి, ఊళ్ళో నుంచి రావన్నమాట. అవన్నీ కూడా ఆర్డినరీ బస్సులు మాత్రమే ఊళ్ళోకి వస్తూ ఉంటాయి. అది బైపాస్ అన్నమాట. అట్లాగా బైపాస్ సర్జరీ ఏం చెప్పనంటే అది ఊళ్ళో నుంచి కోసుకుపోయే విధానం కాదు, ఊరెలపల నుంచి కోసుకుపోయే విధానముగా ఆ మూల స్టార్ట్ చేస్తే ఈ మూల దాకా కోయటమే పనిగా ఉంటుంది డాక్టర్ల పని. అలా కోసి చేసే వ్యవహారాన్ని బైపాస్ సర్జరీ అని చెప్పనే పేరు వాళ్ళు అందంగా పెట్టారు మొత్తానికి. ఇది ఎందుకంటే ఊళ్ళోంచి కోసుకుపోతే భయపడతారు గ్రామస్తులు, ఊరెలపల కాబట్టి ఎవరికి భయం లేదు. ఇలాంటివన్నీ కూడా లోకంలో ఉన్నాయి చెప్పండి. ఇతర జీవులకు ఉన్నాయా? పశువులకు చేశారా బైపాస్ సర్జరీ? పక్షులకు చేశారా? కోళ్ళకు చేశారా? మేకలకు చేశారా? గొర్రెలకు చేశారా? ఉన్నాయి అట్లా ఏమన్నా బైపాస్ సర్జరీలు? హార్ట్ ఫెయిలు, కిడ్నీ ఫెయిలు, లివర్ల ఫెయిలు ఎందుకు వస్తున్నాయి మానవుడికి? అనేక జీవులను తింటా ఉన్నాడు కాబట్టి అవుతా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా ఇది లోకంలో ఉన్నది. సరే, ఇక్కడ ఏమన్నా చెప్పిన మాట కుక్క తిన్నవాడు గురులింగ జంగంబు ఇవన్నీ కూడా పారమార్థికముగా పదాలు వాళ్ళు వాడతారు. సందర్భం వచ్చినప్పుడు వాటిలో మనం ఏదో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. అందుచేత ఇక్కడ ఏంటంటే పరమాత్మ గీతలో చెప్పింది ఊర్ధ్వమూలం అధశాఖం. ఈ మాట ఇక్కడ బ్రహ్మేంద్ర స్వాముల వారు చెట్టు నెక్కుటకు గుట్టు దెల్పేదను పట్టు పట్టవే ఓ మనసా. ఓ మనసా, ఓ చెట్టు ఉందని చెప్పని అన్నాడు. ఏమిటా చెట్టు అని చెప్పానంటే మొదలు మీదుగ తలలు క్రిందుగా మొలచి ఉన్నది వృక్షము. ఆయన చెప్పిన మాటే గీతలో. అదే మాట కొంచెం అందముగా పరమాత్మ గీతలో ఊర్ధ్వమూలం అధశాఖం అనే మాట కృష్ణ పరమాత్మ వాడాడు.
ఏమి అదే మాట ఉపనిషత్తులలో ఊర్ధ్వమూలం అవాక్షాక అనేటువంటి మాట కఠోపనిషత్తులో అందరూ చెప్పారు. ఉపనిషత్కరుడు చెప్పాడు, భగవద్గీత చెప్పిన కృష్ణ పరమాత్మ చెప్పాడు, బ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్పాడు. కాబట్టి పైనేమో మొదలు, కిందేమో కొమ్మలు అని చెప్పనే విషయముగా మనం భౌతికంగా ఒక అంశం చెప్పుకున్నాం. పారమార్థికముగా చెప్పినట్లయితే చెప్పుకున్నాం ఎక్కడంటే అఖండములో చెప్పినప్పుడు శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్తతత్వము, మహత్తత్వము, అహంకార తత్వం. సమిష్టిలో చెప్పినప్పుడు పరమాత్మ, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ. వ్యష్టి మన ఈ దేహంలో చెప్పినప్పుడు ప్రత్యేగాత్మ, జీవుడు, అవిద్య, అహంకారము, బుద్ధి, మనస్సు అన్నమాట. ఇవి శాఖలుగా ఉన్నటువంటి విధానము. ఊర్ధ్వమూలం బ్రహ్మం మూలమై ఉన్నది, శాఖలేమో కింద ఉన్నాయన్నమాట. ఈ ఉన్నటువంటి ఈ శాఖలు ఎట్లా ఉన్నాయని చెప్పనంటే అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే మానవలోకములో ఉన్నటువంటి విధానము. ఎట్లా ఉందయా విధానం అని చెప్పనంటే అధశ్చోర్ధ్వం అధః చ ఊర్ధ్వం తస్య శాఖాః ప్రసృతాః. ఈ శాఖలు ప్రసృతాః వ్యాపకమై ఉన్నాయి. ఎట్లా వ్యాపకమై ఉన్నాయి? అధః చ ఊర్ధ్వం, ఇటు కిందకి పైకి రెండు వైపులా కూడా అవి ప్రసృతాః తస్య శాఖాః శాఖలు అట్లాగా ఊర్ధ్వం వైపుకి అధః కిందికి రెండు వైపులా అవి వ్యాపకమై ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఎట్లా అని చెప్పనంటే మనం ఈ యొక్క వ్యావహారికమై ఉన్నటువంటి ఈ యొక్క విశ్వంలోకి పోవాలన్నా, పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మములోకి పోవాలన్నా ఈ శాఖలే ఆధారం. కాబట్టి మహాత్ములై ఉన్నటువంటి వారు ఏం చేశారు? ఊర్ధ్వగాములయ్యారు. వారు మనస్సు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి అహంకారానికి, అహంకారం నుంచి మహాకారణానికి, మహాకారణం నుంచి శుద్ధ బ్రహ్మంలోకి అటు వెళ్ళిపోయారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం? మహాకారణం నుండి అహంకారానికి, అహంకారం నుండి బుద్ధికి, బుద్ధి నుంచి మనస్సుకి, మనస్సు నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి విషయాల్లోకి ఇటుపోతా ఉన్నాం. నువ్వు వ్యావహారిక విశ్వంలోకి పోవాలన్నా ఇవే శాఖలు, పారమార్థికముకు బ్రహ్మంలోకి పోవాలన్నా ఈ శాఖలే. అధః చ ఊర్ధ్వం ప్రసృతాః తస్య శాఖాః. ఆ శాఖలు ఈ విధముగా వ్యాపకమై ఉన్నాయి అని చెప్పి అన్నారు. కాబట్టి ఇక్కడ రెండున్నాయి వస్తువులు, వ్యావహారిక వస్తువు, పారమార్థిక వస్తువు. వ్యావహారిక సత్తా, పారమార్థిక సత్తా అన్నమాట, రెండే ఉన్నాయి. పారమార్థిక సత్తా అంటే బ్రహ్మం, వ్యావహారిక సత్తా అంటే ప్రపంచం, పంచభూతాత్మక విశ్వం అన్నమాట. కాబట్టి వ్యావహారికములో ఇది సత్యం, పారమార్థికములో అది సత్యం. అందుచేత మరి ఈ ప్రకారం చూసినట్లయితే మరి వ్యావహారికమై ఉన్నటువంటి, వ్యావహారికం అని చెప్పుకుంటున్నాం భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. వాటిల్లో ఉన్నటువంటి గుణాలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, ఇవి వాటి గుణాలు అన్నమాట. మనం చాలా వరకు వీటి వైపుకి పోతా ఉన్నాం. శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు, ఏం మనం చేస్తున్న పని జీవితాంతం చెప్పండి. ఉదయం లేచావు, నైట్ పడుకుంటూ ఉన్నావు, ఈ మధ్యలో ఏం చేశావు? నువ్వు ఏం చేశావు? మనం మధ్యలో ఆ మనసు అనే వస్తువుని ఇంద్రియాలతో పెట్టుకుని ఈ లోకంలో ఉన్న గారడి చూసుకుంటూ కూర్చున్నాం. పగలంతా చేసింది ఏమిటి? శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు, వీటితో సంబంధం పడ్డాం. ఇంకా ఉన్నాయా మనం చేసిన ఏమన్నా? పుట్టింది మొదలు మరణ పర్యంతం వరకు మనం చేస్తున్న పని ఈ పంచేంద్రియాలతో సంబంధం పెట్టుకుని ఈ బయట ఉన్నటువంటి యొక్క పంచభూతముల యొక్క సంబంధమై ఉన్న అంశాలలోకే పోవటము. వాటిల్లో కష్టపడతారు, సంపాదిస్తారు, కూడదీస్తారు, ఎక్కడ పట్టుకొచ్చి ఎక్కడ పెడతారు. వాడి బ్యాంకులో ఉన్నాయి తీసుకొచ్చి నీ బ్యాంకులో పడేసుకున్నావు. ఇంకొకటి వచ్చాడు, నీ బ్యాంకులో ఉన్న తీసుకుపోయాడు, వాడి బ్యాంకులో వేసుకున్నాడు. వాడు సిండికేట్ బ్యాంకులు వేసుకున్నాడు, నువ్వు బరోడా బ్యాంకులు వేసుకున్నావు, వాడు ఇండియన్ బ్యాంకులు వేసుకున్నాడు, వీడు స్టేట్ బ్యాంకులు వేసుకున్నాడు. మారుతా ఉన్నాయి అంతే. ఎక్కడెక్కడయ్యో పట్టుకొచ్చావు, ఎడబెట్టుకున్నావు.
ఇంతకుముందు ఆ 10 ప్లాట్లు వాడి పేరు మీద ఉన్నాయి, నీ పేరు మీదకి వచ్చాయి. రేపు ఉన్నటువంటి 10 ప్లాట్లు వాళ్ళ వాడి పేరు మీదకి పోతాయి. వాడికి 100 ఎకరాలు ఉన్నాయి, ఆ 100 ఎకరాలు నీ పేరు మీదకి వచ్చాయి. నీ పేరు కాస్త రేపు వల్ల ఇంకో వాడి పేరు మీదకి పోయాయి. ఉన్నాయి ఎక్కడే ఉంటాయి అంతే, ఈ పేర్లు మారుతూ ఉంటాయి అంతే. మనం చేస్తున్న పని ఇది. 100 ఏండ్లు జీవించు, 1000 ఏండ్లు జీవించు. మనం చేస్తున్న పని ఏమిటని చెప్పానంటే, వాడి పేర్ల మీద ఉన్నాయి మన పేర్ల మీద వేసుకుంటాం, మన పేర్ల మీద ఉన్నాయి వాడి పేర్ల మీదకి పోతూ ఉంటాయి. ఇంకేమైనా ఉందా చెప్పండి? ఏమన్నా చేస్తే శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, పంచేంద్రియాల ద్వారా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విషయాలని ఆస్వాదించటం ఇది ఒక పెద్ద పని. ఇక ఈ విశ్వంలో పోయి పడ్డాము అని చెప్పానంటే, ఇప్పుడు చెప్పుకున్నట్లుగా వాడి పేరు మీద ఉన్నటువంటి మన పేరు మీదకి, మన పేరు మీద ఉన్నటువంటి వాడి పేరు మీదకి ఈ మారుతామంటాయి అంతే. మనం జీవితంలో ఏం పొందుతాం చెప్పండి? ఓ బట్ట కట్టుకుంటాం, ఇంత కూడి తింటాం, అంత మంచం పడుకుంటాం, అంత 6 అడుగుల మంచం, 4-5 ముద్దలు, 2-3 వస్త్రాలు, ఇంత మించి ఏమీ లేదు. ఎన్నో ఉంటాయి, కోటాను కోట్ల ఆస్తులు ఉంటాయి, ఆ మొత్తం ఎక్కడ ఉండాలి అక్కడే ఉంటాయి. అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, వాళ్ళ పేర్ల మీదకి వీళ్ళ పేర్ల మీదకి తిరుగుతూ ఉంటాయి. ఈ పెద్ద పనిగా పెట్టుకుని సర్దుబాట్లు చేసుకునే విధానాలుగా ఈ పని చేస్తున్నాం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఇంకా మనకంటే ముందున్న వాళ్ళు, కొమ్ము తిరిగిన వాళ్ళు కూడా ఈ పనులే చేసేపోయారు. మనం మన జీవితాంతం వరకు మనం ఈ పనులే చేసి 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 ఈ దేహం సాలిస్తాం. రేపు రాబోయేవాడు కూడా చేసేది ఏంటి? ఇదే. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చు చుబుట్టు చున్మరల చెర్రివెనులైన వారికి జక్షర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేక్షనైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధముల్ వాయించి పెట్టాడు భాగవతకారుడు మొత్తానికి. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై, ఇదే చెరవెనులైనవా, చెరివిత చరవనము. పోయినవాడు అదే పని చేశాడు, ఉన్నవాడు ఇదే పని చేస్తున్నాడు, రేపు వచ్చేవాడు అదే పని చేయబోతాడు. ఏం చేస్తారు చెప్పండి? 10 ప్లాట్లు సంపాదించావు, 100 ప్లాట్లు సంపాదించావు, 1000 ఎకరాలు సంపాదించావు, 10 బ్యాంకుల్లో పెట్టావు, అయిపోయింది ఉన్న కాలం కాస్త. గోవింద హరహర మహాదేవ శంభో శంకర, ఎత్తుడు కల్లాలు దింపుడు కల్లాలతో పూర్తయిపోయింది చివరికి. ఏం చేసావు జీవితంలో? కాబట్టి ఈ ప్రకారముగా ఈ వ్యావహారికమై ఉన్నటువంటి విశ్వ జగత్తులో మనం పడి దీని విషయాల్లోనే జీవిస్తూ ఉన్నాం. ఉంటే వ్యావహారిక విశ్వం ఉన్నది, మరొకటి చెప్పాల్సి వస్తే పారమార్థిక బ్రహ్మం ఉన్నది. కనుక పారమార్థిక బ్రహ్మం అనేటువంటి యొక్క దాని విలువలు గుర్తించి మహాత్ములైనటువంటి వారు, యోగులైనటువంటి వారు తత్వశాస్త్రాధ్యయనం చేసి తనకున్న సమయాన్ని నివృత్తి మార్గం కోసంగా వినియోగించి అంతర్ముఖులై పయనిస్తున్నారు. అంతర్ముఖులై పయనించేటువంటి వారికి కూడా ఈ శాఖలే ఆధారం. మనస్సుని బుద్ధిలో లయం చేశాడు, బుద్ధిని అహంకారం లయం చేశాడు, అహంకారాన్ని బ్రహ్మంలో లయింపజేశాడు. మీకు ఇదే మాటలు భగవద్గీత 5వ అధ్యాయంలో స్వామి చెప్పే మాటలు అన్నమాట. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేహే పరతస్తు సహా అన్నాడు. అనగా విషయాల కంటే ఇంద్రియాలు శ్రేష్టం, ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టం, మనస్సు కంటే బుద్ధి శ్రేష్టం, బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టం. అంటే విషయాల కంటే ఇంద్రియాలు వేరు, ఇంద్రియాల కంటే మనస్సు వేరు, మనస్సు కంటే బుద్ధి వేరు, బుద్ధి కంటే ఆత్మ వేరు. విషయాల కంటే ఇంద్రియములు పైన ఉన్నాయి, ఇంద్రియాల కంటే మనస్సు పైన ఉన్నది, మనస్సు కంటే బుద్ధి పైన ఉన్నది, బుద్ధి కంటే ఆత్మ సర్వోన్నతమై ఉన్నది. అందుచేత వీళ్ళు విషయాల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి మనస్సుకి, మనస్సు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మలోకి వెళ్ళిపోయే విధానమేమో యోగులు చేస్తూ ఉన్నారు. మనమేం చేస్తూ ఉన్నాం? లోనన్నటువంటి యొక్క అహంకారం నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి మనస్సుకి, మనస్సు నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి విషయాల్లోకి. అధహచ ఊర్ధ్వం ప్రసృత తస్య శాఖాః. కాబట్టి ఆ శాఖలు ఎట్లా ఉన్నాయని చెప్పనంటే అధహచ ఊర్ధ్వం ప్రసృత, 2 వైపులకు వ్యాపకమై ఉన్నాయి. కనుక వ్యావహారికమును పొందాలన్నా ఈ శాఖల ద్వారా పోవాల్సిందే, పారమార్థికాన్ని పొందాలన్నా ఈ శాఖల ద్వారా పోవాల్సిందే.
కాబట్టి పారమార్థికమును పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ శాఖల ద్వారా నివృత్తి మార్గంలో పయనించి బ్రహ్మమును చేరుకుని బతుకు జీవుడా. దండం, విశ్వానికి దండం, పుట్టుకలకు దండం, ఈ దుఃఖాలకు, ఈ వేదనలకు, ఈ సంసారాలకి, ఈ బెడదలకు, ఈ ఈ వేదనలకు, ఈ రగడకు, ఈ లంపటకు దండం. సరే పెట్టేసి వెళ్ళిపోయారు ఆ పన్ని. అంత్య ప్రణామాంజలి అన్నాడు భర్తృహరి. భర్తృహరి నీతి శతకం, వైరాగ్య శతకం రాశాక, నీతి శతకం, శృంగ శతకం రాసిన తర్వాత వైరాగ్య శతకం రాశాడు. ఆ వైరాగ్య శతకంలో చివరిలో చెప్పుకొస్తాడు ఈ మాట. మాతర్ మేదిన తాత మారుత సఖే తేజ సుబంధో జల. మాతర్ మేదిని తాత మారుత సఖే తేజ సుబంధో జల. భ్రాతర్యోమా మాతర్ మేదిని, అమ్మ మేదిని మాత నీకు నమస్కారం. తాత మారుత, మారుత గాలి నీకో నమస్కారం. అగ్ని సఖ, సఖుడ అగ్ని నీకో నమస్కారం. భ్రాత ఆకాశమా నీకో నమస్కారం. అందరికీ తది నమస్కారం అన్నాడు భర్తృహరి. చివరిలో వస్తుంది పద్యం, మంచి పద్యం అది. అంత్య ప్రణామాంజలి, అందరికి నమస్కారం అన్నాడు ఒకసారిగా. ఏమిరా నమస్కారం పెడతామని అడగబోతున్నావు, మేమేమన్నా అడగపోయినా మమ్మల్ని వీడిపోయే అవకాశాలు లేవు అని పంచభూతాలు హెచ్చరించాయి అంటాడు ఆ మహానుభావుడు. అయ్యా నేను నమస్కారం పెట్టింది ఎందువల్ల? లీయే పరబ్రహ్మణి, నేను బ్రహ్మంలో చేరిపోతూ ఉన్నా కాబట్టి ఇక మీతో నాకు రామ్ రామ్, మీరు నేను ఏరైపోయామేక. లీయే పరబ్రహ్మణి యత్ గత్వా న నివర్తంతే తద్ధామ పరమమ్మమ. యత్ గత్వా, ఏ ధామం చేరిన తర్వాత నా నివర్తంతే తిరిగి రాడో అది పరబ్రహ్మము యొక్క ధామం. కాబట్టి అంత్య ప్రణామాంజలి, మీ అందరికీ కూడా నమస్కారం. ఎంతకాలముగా, ఎన్ని ఏళ్ళగా, ఎన్ని యుగాలుగా, ఎన్ని కల్పాలుగా మీతోనే ఉన్నాను, మీ సహచర్యంలో ఉన్నాను. కాబట్టి ఈనాడు నేను బ్రహ్మంలోకి వెళ్ళిపోతున్నా కాబట్టి ఇక మీకు నా యొక్క తుది నమస్కారము అని చెప్పి అంటాడు. అద్భుతంగా వచ్చేటువంటి యొక్క సన్నివేశం భర్తృహరి లాస్ట్ శ్లోకం చెబుతాడు వైరాగ్య ప్రకరణం అనే గ్రంథములో. ఆ ప్రకారముగా అధచ ఊర్ధ్వం ఎట్లా ఉన్నాయి ఈ శాఖలు కొమ్మలు అని చెప్పనంటే, నువ్వు వ్యవహారంలో పోవాలన్నా వాటి యొక్క ఆశ్రయం తీసుకుని పోవాల్సి ఉంటుంది. నువ్వు పారమార్థికంలోకి పోవాలన్నా ఈ శాఖల ద్వారా పోవాల్సే ఉంటుంది. కాబట్టి వ్యావహారికంలో పోయే వాళ్ళే లోకంలో చాలామంది ఉన్నారు. ఈ శాఖలను, ఈ కొమ్మలను ఈ వ్యావహారికం వైపుకు మరలించి ఈ విశ్వ జగత్తులో పడి ఈ నానా రకాలై ఉన్నటువంటి యొక్క భోగాలను అనుభవించటానికి దీంట్లోనే నిమగ్నమై పోతూ ఉన్నటువంటి వారే 190 ఆ పైన మీరు సంఖ్య చెప్పుకోండి. ఏ ఒకానొకడో కశ్చిత్మం వెత్తి తత్వత అన్నట్లుగా స్వామివారు ఎవరో ఒకానొకడో పుణ్యజీవి నివృత్తి మార్గంలో పయనించే విధానముగా ఈ శాఖలనే ఆధారముగా చేసుకున్నాడు. మనస్సుని, బుద్ధిని, అహంకారమును బ్రహ్మములో. మయ్యేవ మన ఆదస్వ మై బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ. మై నాయందే ఉంటావు నీవు. నీ బుద్ధిని, నీ మనస్సుని, నీ అహంకారాన్ని మై నాయందు ప్రవేశింపజేశావు అంటే నివసిష్యసి మయ్యేవా, నువ్వు నాయందే ఉంటావు. అత ఊర్ధ్వం న సంశయ, సంశయమే లేదు, నేనే నీవై ఉంటానే మాట స్వామి చెప్పిన మాట. అందుచేత ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఏ కొమ్మలైతే ఉన్నాయో అధశ్చోర్ధ్వం ప్రసృత తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రబాలాహ. ఈ శాఖలనేటువంటి యొక్క వాటను సకల మానవులు కూడా ఈ గుణములు అనేటువంటి వాటితో బాగా వృద్ధి పొందింపజేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారములోకి పైనుంచి, విషయభోగాల్లోకి పైనుంచి నానా రకాలై ఉన్నటువంటి కర్మలను ఆచరించి వాటి ద్వారా రజస్సుని, తమస్సుని బాగా ఆర్జించుకుని ఆ శాఖలు బలోపేతముగా, శక్తివంతముగా, మంచి పుష్టివంతముగా ఉండేట్లుగా ఈ శాఖలను తయారు చేసుకుంటూ ఉన్నారు. లోకంలో అందరూ చేస్తున్న పని ఆ కొమ్మలు బాగా పెరగటానికి ఏ ఎరువులు వేయాలో, ఎలాంటి నీరు పోయాలో, ఎలాంటి సత్తువు పెట్టాలో అన్నీ పెట్టి బాగా కొమ్మలను బాగా
బలవంతముగా బాగా గట్టిగా ఉండేట్లుగా టంగ్ టంగ్ కొన్ని చెట్లు ఉంటాయి చూడండి, ఆ గొడ్డలి కనుక వేసి కొడుతూ ఉంటే ఆ గొడ్డలకి ఆ చెట్లు ఏమి వెనకాడవు, టంగ్ 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 అంటూ ఉంటాయి అన్నమాట చెట్లు అట్లాగా బాగా శావదేలు ఉన్నాయి. ఆ ప్రకారముగా ఈ వృక్షాన్ని కూడా మనం ఆ ప్రకారంగా ఆ శావ తేలే విధానముగా బాగా పెంచుకోవడం జరుగుతుందన్నమాట. గుణ ప్రవృద్ధా, ఎట్లా పెరుగుతున్నాయి శాఖలంటే గుణ ప్రవృద్ధా. మనం గుణాలను తుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నామా, గుణాలను పెంచే విధానంగా చేస్తూ ఉన్నామా? ఈ గుణములు పెరగటానికి బాగా దోహదం చేస్తూ ఉన్నాం, ఈ గుణ సంబంధ కార్యాలే చేస్తూ ఉన్నాం. అందుచేత గుణాలను బాగా పీల్చుకుని శాఖలు బాగా గట్టిపడి స్థిరమై ఉంటున్నాయన్నమాట. గుణ ప్రవృద్ధ విషయ ప్రవాలాహ, వాటికి ఏమిటయ్యే ప్రవాలములు అని చెప్పారంటే విషయముల ప్రవాలములు. ప్రవాలము అంటే చిగురుటాకు అన్నమాట. ప్రవాలం అంటే చిగురుటాకు. ప్రవాలాహ విషయ ప్రవాలాహ, ఈ పంచేంద్రియాల ద్వారా పొందేటువంటి యొక్క విషయములు చిగురుటాకులు, ప్రవాలములు అదనమాట. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు పైన అగ్రభాగంలో చిన్న ఆకు వస్తుంది, చిగురుటాకు. ఆ చిగురుటాకు ఎట్లా ఉంటుంది? లలితముగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, పట్టుకుంటే కందిపోతుంది అన్నట్లుగా ఉంటుంది, అందముగా కూడా ఉంటుంది. అట్లాగా మొదటి రోజులలో అట్లా అందంగా ఉంటుంది. 2 పూటలు అయిందనుకోండి ముదురుతుంది, 4 పూటలు అయిందనుకోండి బాగా ముదిరిపోతుంది, వారం అయిందనుకో పండిపోతుంది, ఆ తర్వాత రాలిపోతుంది. ఈ ఆకు ముదిరి పండి రాలిపోయే లోపలే మళ్ళా 10 ఆకులు వేస్తుంది పైన. చిగురుటాకు పైన వస్తూ ఉంటాయి, ఆ వస్తూ ఉంటాయి, తర్వాత ముందున్న ఆకులేమవుతాయి ముదిరి ఆకు పండి ఎండి రాలిపోయే విధానం. అట్లాగా మనలో కూడా ఈ వృక్షానికి ప్రవాలాహ విషయ ప్రవాలాహ, విషయములే ప్రవాలములు, చిగురుటాకులు. ఏమిటాయి విషయములు? మనం కోరుకునేవి జీవితంలో అపేక్ష పడుతూ ఉంటాం, కోరుకుంటూ ఉంటాం, ఎంతో ప్రయత్నం చేస్తాం, ఎట్లా సాధిస్తాం, సంపాదించుకుంటాం. ఇంట్లో టీవీ లేదు, సీరియల్ చూసుకోవాలి, పక్కింటికి పోతా ఉన్నారు, సకుటుంబ సమేత పరివారం అంతా పిల్ల జల్ల అమ్మగారితో కూడా పోయి కూర్చుంటుంది అక్కడ. వాళ్ళు టీవీ ఆన్ చేస్తారు, నాటిగా చూస్తూ ఉంటారు, వాళ్ళకి పనులు ఇంట్లో ఉంటాయి, పక్క నుంచి కట్టేస్తారు ఆ పని. ఆ కట్టేయటంతో సగం సీరియల్ అయ్యింది, ఇంకా సగం ఏమైందో అర్థం కావట్లే, వాళ్ళకి దిక్కుదయ్యదు. ఏమైన తర్వాత కట్టేసింది చేసి పక్కింట్లో కాబట్టి ఇట్లా అయిపోయింది. మన ఇంట్లో టీవీ ఉంటే మనం చూసుకోవచ్చుగా, ఆ సీరియల్ మొత్తం అయిపోయేదాకా ఏమవుతుందో. ఆ సీరియల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బాగా టెన్షన్ పెడతారు చూసే వాళ్ళకి. దాంట్లో ఒక అమ్మగారు ఉన్నది, విరక్తి పుట్టింది సీరియల్లో. విరక్తి పుట్టి చేద్దాం అని చెప్పిన భావనగా మనకి సంసారం వద్దు, భర్త పడలేం, భర్తతో ఏగలేం అనే ఉద్దేశంతో విరక్తి కలిగి చనిపోయే ఉద్దేశంతో ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత వాడు అట్లా చూపిస్తూ ఉంటాడు సీరియల్లో. ఆ పోతూ ఉంటుంది, ఆ కొండలు దాటి, గుట్టలు దాటి, చెట్లు దాటి, పుట్టలు దాటి సాగుతూ ఉంటుంది. అట్లాగే మళ్ళీ మధ్యలో కొన్ని అడ్వర్టైజ్మెంట్లు అవి కూడా వస్తూ ఉంటాయి, మళ్ళీ అది వ్యాపారం వాడికి. అట్లా సాగి ఆ కొండ ఎక్కి ఆ చివరి కొండ మీదకి పోతుందన్నమాట. పోయిన తర్వాత ఈయనగారు ఇంట్లో ఆమెగారు ఏం చేసిందంటే టీవీ కట్టేసింది. ఆ పని ఆ కట్టేయడంతో చూసే వాళ్ళకి ఏమైంది, అని ఈమె గారు సస్తానికి పోయింది కదా, మరి బుద్ధు కింద దోకలేదు, ఈ మధ్యలో కట్టేసింది. దానికి టెన్షన్తో వీళ్ళకి ఏమైపోతుంది, మనసు అంతా వికలమైపోతుంది అన్నమాట. ఇంటికి వచ్చారు, చెప్పారు భర్తతో, రేపు నువ్వు ఆఫీసు పోయేటప్పుడు తిరిగి వస్తావు కదా, వస్తూ టీవీతో రావాలి, లేదా ఇంట్లోకి రానివ్వు నిన్నేక. శాసించారు అప్పుడు ఇంట్లో, అమ్మగారు శాసించింది. పక్కింటికి పోవాలి, చూడాలా, మాకెంత అవస్థ అయిపోయింది, మధ్యలోనే నాకు కట్టేస్తుంది, ఏమైంది అర్థం కావట్లా, టెన్షను, బీపీ పెరగటం, బిల్లలు వేసుకోవడం, మాకు అవసరం ఎంత కూడా. అదే మా ఇంట్లో ఉన్నట్లయితే కమ్మగా చూసుకుంటాం, సోఫాలో కూర్చుంటాం, టీ తాగుతూ, బిస్కెట్లు తింటూ, లేదా టిఫిన్ చేసుకుంటూ, గారెలు తింటూ, పకోడా తింటూ చూసుకుంటాం, హాయిగా మా చేతుల్లో ఉంటుంది. రేపు నువ్వు ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు టీవీతో రావాలి, ఆ టీవీ కూడా పోర్టబుల్ టీవీ కాదు, పెద్ద టీవీతో రావాలి, బ్లాక్ అండ్ వైట్ కాదు, కలర్ టీవీతో రావాలి అని ఆజ్ఞాపించారు.
చెప్పాడు ఆ భర్త, ఏమే నాకు వచ్చే జీతం ఎంత, ఇంటి ఖర్చు ఎంత, మిగిలిన అవకాశాలు లేవు కదా, నువ్వు ఏమన్నా చేసుకో, అప్పు చేసుకుంటావు, సొప్పు చేసుకుంటావు, నీ ఇష్టం, ఏమన్నా చేసుకో, రేపు మా ఇంట్లో ఆ టీవీ దేవత ఉండాలి అని ఆజ్ఞాపించారు ఆ పని. ఇక ఈ అల్పజీవి ఏం చేస్తాడు, ఇంకా ఇంట్లో పుట్టుబట్టిన తర్వాత పిల్ల జల్ల మొత్తం కూడా ఆ విధంగా ఏదో అప్పు తప్పే చేశాడు, తీసుకొచ్చాడు ఆ పన్నే. ఇంట్లో ఆ టీవీ దేవతని ఒక ఆసనం మీద కూర్చోబెట్టి రత్న సింహాసనం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, పట్టు శాలువా కప్పేసేసి తర్వాత టీవీ కనెక్షన్ సమర్పయామి, కనెక్షన్ ఒకటి పెట్టేసేసి ఆ తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పండ్లు తాంబూలం పెట్టి పేద ఆరతి ఇచ్చేసేసి అప్పుడు శుభముహూర్తంలో ఆన్ చేశారు ఆ పని. ఆన్ చేస్తే ఇంటే చక్కగా ఆ దాంట్లో 90 ఛానళ్ళు 90 ఛానళ్ళు అద్భుతంగా ఈ తిరుగుతూ ఉంటే చక్రమేక రిమోట్ చేతిలో పెట్టుకుంటారు ఆ పని. అక్కడే భోజనం, అక్కడే తిండి, అక్కడే తీర్థం, అక్కడే పడక పోతుందన్నమాట. ఎన్ని రోజులు విషయ ప్రబాలాహ. ఆ విషయం ఎట్లా ఉంది ఇక్కడ, ప్రబాలం చిగురుటాకు నునుగా ఉంది, చాలా మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత 2-3 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, నెల అయిపోయింది. ఇక ఆ ఇంట్లో దీనివల్ల పెద్ద సమస్య అయిపోయింది, పెద్ద గొడవ అయిపోయింది, పెద్ద తగాదాలు వస్తూ ఉన్నాయి. ఆయనకేం వార్తలు అంటే ఇష్టం, పిల్లలకేమో గేములు అంటే ఇష్టం, అమ్మగారికేమో సీరియల్ అంటే ఇష్టం. ఆయన వచ్చి ఇది కట్టేస్తాడు, పిల్లలు వచ్చి అది కట్టేస్తారు, ఆమె ఇది కట్టేస్తూ ఉంటుంది. ఎవరి ఇష్టాలు వాళ్ళే కదా. ఉన్నదేమో ఒక టీవీ అయిపోయాయి. అది పిల్లలకో టీవీ, అయ్యగారికో టీవీ, అమ్మగారు టీవీ ఉంటే ఆయన గేమ్ చూసుకుంటాడు, ఈయన గారు సీరియల్ చూసుకుంటుంది. ఈ పోయే అవకాశాలు ఉంటాయి. అట్లేదు ఇక్కడ ఒకటే అయిపోయాయి. కనుక ఆ గృహంలో పెద్ద సమస్య అయిపోయింది, గొడవలు అయిపోయాయి. చివరికి దండం పెట్టారు అపన్ని, కట్టిపడేశారు అపన్ని. విషయ ప్రవాలాహ ముందెత్తులో ఎంత రమణీయంగా ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతుంది, అవి భారభూతం అవుతాయి, దుఃఖహేతువులు అవుతాయి, ఛీ అనుకునే విధానంగా వచ్చేస్తారు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే వదనామి శుభగే సంజీవ శరధాం శతం. విషయ ప్రవాలాహ ముందెత్తులో వాడికి ఏమీ తెలియదట. బ్రహ్మాండంగా మునకేస్తాడు పోయి, ఆ మునకేస్తాడు. ఆ తర్వాత పిల్ల జల్ల గుడ్డు గోధుమ మొత్తం వచ్చేసిన తర్వాత ఓరి దేవుడు మాయా సంసారం తమ్ముడు అప్పుడు పడతాడు ఆ పండే. ముందెత్తులు ఎట్లా ఉంది, విషయ ప్రవాలాహ ప్రవాలం. ఆ పూట సూపులు చూసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి. పోతారుగా సూపులు చూసుకోవడానికి పిల్లి సూపులు, ఆ పూట ప్రవాలములు, 3 ములు వేసిన పూట ప్రవాలములు, ఆ తర్వాత ఆకులు, పండుటాకులు, ఎండుటాకులు, రాలిపోయే ఆకులు. వాటి మీద ఉండలేక గొడవలు ఇంట్లో ఆరంభం అవుతుంది, తగాద ఆరంభం అవుతూ ఉంటాయి. రోజువారీగా అశాంతి, దుఃఖము, బాధ, వేదనలు అట్లాంటి వాడివి ఆమె గారు, ఇట్లాంటి దానివి ఈయన గారు. సర్దుబాటు చేసుకోవాలి, పిల్లలు ఉన్నారు కాబట్టి. అది లేకపోయిందంటే కోర్టుకు పోవటం, మాకు వద్దయ్యా ఇది, మాకు ఈ అనుబంధాలు వద్దు, ఈ బంధాలు వద్దు, ఏమొద్దు, చెరొక పత్రం చేతికి ఇస్తే మా దారి మేము పోతాం అని చెప్పిన కోర్టులకి విడాకుల కోసంగా ఎన్నో కేసులు పడ్డాయి కోర్టుల్లో కూడా. అవి బునుగుతా ఉన్నాయి. ఆయన తీర్పు ఆయన ఇవ్వడం, ఆయన గారు చూద్దామా, జడ్జి తీర్పు ఇవ్వడం. ఎందుకంటే ఆ పాపం నాకెందుకు, వాళ్ళేదో ఆవేశంతో కోపంతో గొడవ పడ్డారు, వచ్చి నోటీసు చేశారు. మనం తొందరపడి ఇచ్చామనుకో, రేపు మళ్ళీ ఆ పాప మనకు చుట్టుకుంటుంది. ఏదో వాయిదాలు వేసుకుంటూ పోతే వాళ్ళల్లో ఎప్పుడో చోట మార్పు వస్తుంది, ఇద్దరు కలిసిపోతారు, ఏదో కాపురం చేసుకుంటారు, మనం బతికిపోతాం అని చెప్పే ఉద్దేశంతో ఈయన కూడా కుటుంబీకుడు కదా, జడ్జి కూడా మానవుడే, ఆయనకు కూడా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి ఎమ్మటే ఎడాకులు ఇచ్చే విధానంగా చేయడు, కొద్ది కాలం చూస్తాడు. వాళ్ళు కూడా పట్టుబెడని విక్రమార్కులుగా ఉన్నట్లయితే ఇక ఆ పూట ఈయన సిద్ధం చేసుకుని చెరొక పత్రం చేతికి ఇచ్చేస్తాడు అనుకోండి. అందుచేత ఏంటంటే లోకంలో ఈ విధముగా ఉన్నటువంటివన్నీ కూడా విషయ ప్రవాలాహ. స్వామివారు ఎట్లా పదాలు వాడతాడో కానీ బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. విషయ ప్రవాలాహ, విషయములు ముందెత్తులు ఎట్లా ఉంటాయి అని చెప్పనంటే చిగురు ట్రాగులుగా ఉంటాయి.
ఇక పాను పానే ముదురు ట్రాకులు, వెండు ట్రాకులు, పండు ట్రాకులు, రాలిపోయే ఆకులన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇదొక వృక్షానికి కాసేటువంటి ఆ చిగురు టాకులు అని చెప్పిన మాటగా ఆయన గారు వాడతారు. అధశ్చోర్ధ్వం ప్రసృతా తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాహ. అద్భుతంగా ఉండేటువంటి చెట్టు అనుకోండి. చెట్టు నెక్కుటకు గుట్టు తెల్పేదను పట్టు పట్టవే ఓ మనసా. ఓ మనసా, ఈ చెట్టు ఎక్కి ఆ మూలం ఉందే బ్రహ్మము, ఆ మూల బ్రహ్మమును పొందే విధానంగా నీకు మార్గం చెబుతాను మనసా వినవే. ఇది బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపదేశం అన్నమాట. కాబట్టి ఆ చెట్టు ఎక్కి అనగా అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము ఎక్కి శబల బ్రహ్మమును దాటి శుద్ధ బ్రహ్మములో చేరిపోవాలి. ఇక వాడికి ఏ బాధలు లేవు, ఏ దుఃఖాలు లేవు, హాయిగా ఆనందముగా శాంతిగా ఉంటాడు. శాంతి సమృద్ధం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ. తైత్రీయం 6వ అనువాకం శిక్షావల్లి. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం. ఎవరికి? ఆప్నోతి స్వరాజ్యం, ఆత్మరాజ్యాన్ని పొందినవాడు, బ్రహ్మమును పొందినవాడు ఎట్లా ఉంటాడు? మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి, ఆ కంటికి పతిగా ఉంటాడు, చెవికి పతిగా ఉంటాడు, మనస్సుకు పతిగా ఉంటాడు, అన్నిటికి పతిగా ఉంటాడు. మన ఆనందం, మనస్సంతా కూడా ఆనందంగా ఉంటుంది. శాంతి సమృద్ధం, శాంతి జీవితానికి సమృద్ధం. ఎందువల్ల? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని బ్రహ్మంలో చేరిపోయాడు కాబట్టి శాంతి సమృద్ధం అంది తైత్రీయ ఉపనిషత్తు. ఆ విధముగా మరి ఆ యొక్క ఆ స్వరూప భావాన్ని ఎవరైతే పొందుతారో వాడి జీవితమే ధన్య జీవితం. వాడు లోకములో పరమార్థమును పొంది జీవితాన్ని పావనం చేసుకున్నటువంటి వాడు. అలాంటి మహానుభావునికి నమస్కారం చేసినా పుణ్యమే, సేవలు అందించినా పుణ్యమే, సహాయం అందించినా పుణ్యమే. ఈశ్వర సేవ అంటారు. బ్రహ్మజ్ఞానులే ఉన్నటువంటి వారికి మనం చేసేటువంటి సేవ అది ఈశ్వర సేవ. ఎందుకంటే వాళ్ళు నివృత్తి మార్గంలో పయనించి జీవత్వమును జయించి ఆ దైవత్వమును పొందారు కాబట్టి వారు శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తితో ఉంటారు కాబట్టి వారిని ఈశ్వరులు, ఈశ్వరాంశ విధానముగా లక్ష్మణార్యులు ఈశ్వర స్వరూపులు, శాస్త్రి స్వామి ఈశ్వర స్వరూపులు, అన్నయ్య తీర్థస్వామి ఈశ్వర స్వరూపులు, రమణ భగవానుడు ఈశ్వర స్వరూపుడు, వివేకానంద స్వామి ఈశ్వర స్వరూపుడు, పరమహంస ఈశ్వర స్వరూపుడు, బ్రహ్మేంద్ర స్వామి, వేమన యోగి, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, జమదగ్ని, సుఖభగవానుడు, జనకుడు ఈశ్వర స్వరూపులందరూ కూడా. అలాంటి మహాత్ములను తలంచుకున్నా పుణ్యమే, వాళ్ళ యొక్క బోధలు ఆలకించినా పుణ్యమే, అలాంటి వాళ్ళకి సేవ చేసినా పుణ్య విధానమే ఆ మార్గంలో ఉన్నటువంటి విధానం. కనుక అలాంటి ఆ యొక్క బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గము నీకు బోధిస్తున్నానయ్యా. చెట్టు నెక్కుటకు గుట్టు తెల్పేదను. ఆ చెట్టు ఎక్కాలంటే గుట్టు ఉన్నది. అధశ్చోర్ధ్వం ప్రసృత తస్య శాఖ, ఆ శాఖలు ఇటు కిందకి పైకి వ్యాపకమై ఉన్నాయి కాబట్టి ఈ కిందకి పోయే మార్గం చెప్పాలి మనకేమన్నా ఎవరైనా. మనం దాన్ని అవలంబించే ఉన్నాంగా, వాడు చెప్పాల్సిన అవసరం లేదు, పరుగులు చేస్తూ ఉన్నాం కిందకు పోయే విధానంలో. అధచ ఊర్ధ్వం, ఆ పైకి పోయి బ్రహ్మమును పొందే విధానం ఉన్నది. ఆ గుట్టు గురువు చెప్పాలి. చెట్టు నెక్కుటకు గుట్టు తెల్పేదను పట్టు పట్టవే ఓ మనసా. ఆ యొక్క గుట్టు తెప్పేవాడు సద్గురుమూర్తి, జగద్గురుమూర్తి, వాళ్ళు మాత్రమే ఆ గుట్టు బోధిస్తారు. అదే మౌలిక మార్గము, సోహంభావ ధ్యాన మార్గము. ఆడెడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము. ఆడెడి హంసను జోడెడబాయక, ఆ హంస యొక్క జోడు ఎడబాయక, ఆ హంస యొక్క ఆశ్రయాన్ని విడిచిపెట్టకుండా ఉండటమే గురుసూటి అన్నారు.
అదే గురువాక్యము, గురు సూటి. కనుక ఆ సూటిలో ఉండగలిగినట్లయితే నువ్వు చెట్టు ఎక్కేస్తావు, అంతర్ముఖుడవై చెట్టు ఎక్కేస్తావు. ఈ చెట్టు విధానం మీకు భగవద్గీత 7వ అధ్యాయంలో శ్లోకం వస్తుంది. భూమి ఆపహ అనలహ వాయు ఖం మనః బుద్ధి ఏవచ అహంకారయతి ఎమ్మే భిన్నా ప్రకృతి అష్టదా. 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ శాఖలను అధిరోహించే విధానముగా ఉండే విధానం ఏంటంటే సోహం భావ ధ్యానములో ఉన్నప్పుడు 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ఈ శాఖలను అధిరోహించే విధానం ఏర్పడుతుంది. ఆ హంస యొక్క విధానముగా ఉన్నప్పుడు ఈ పృథివీ సంబంధ గ్రానేంద్రియం అధిగమిస్తాడు, జల సంబంధ జహ్వేంద్రియం అధిగమిస్తాడు, అగ్ని సంబంధ నేత్రేంద్రియం అధిగమిస్తాడు, వాయు సంబంధ త్వగేంద్రియం అధిగమిస్తాడు, ఆకాశ సంబంధ శ్రోత్రేంద్రియం అధిగమిస్తాడు. ఎప్పుడైతే ఆకాశ సంబంధ శ్రోత్రేంద్రియ జలమైపోయిందో ఇక వాడి బాహ్య సంబంధ స్పృహ లేదిక. దాన్ని తనువుని వీడి ఉన్నటువంటి తన్మయత్వము ఆ స్థితిని పొందాడు. కాబట్టి ఆ యొక్క ఎవరో శమీక మహాముని ఆ స్థితిని పొందాడు. కాబట్టి పరీక్షణ మహారాజు గట్టిగా కేకేసిన వినపడలా, పని సర్పాన్ని పడేసిన తెలియబడలా, స్పర్శ లేదు, శ్రోత్రేంద్రియం లేదు. ఆ విధముగా లయింపజేసే విధానము. ఆ తర్వాత ఈ యొక్క బాహ్య పంచభూతములు జడమైపోయిన తర్వాత అంతర ఇంద్రియాలు ఉన్నటువంటి ఆ మనస్సుని బుద్ధిలో లయింపజేస్తాడు. బుద్ధిని అహంకారములో, అహంకారమును బ్రహ్మములో లయింపజేసి బ్రహ్మము బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఆ బ్రహ్మమును గుర్తించిన వాడు బ్రహ్మమే అవుతున్నాడు. కాబట్టి ఈ విధముగా ఉన్నటువంటి ఈ వృక్షము యొక్క శాఖలు ఏవైతే ఉన్నాయో పృథివీ సంబంధ శాఖ, జల సంబంధ శాఖ, అగ్ని సంబంధ శాఖ, వాయు సంబంధ శాఖ, ఆకాశ సంబంధ శాఖ, అంతరేంద్రియాలుగా మనస్సు శాఖ, బుద్ధి శాఖ, అహంకారం శాఖ, ఈ శాఖలు 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ఈ శాఖలుగా కలిగినటువంటి వృక్షాన్ని అధికరించి ఎక్కి బ్రహ్మమును చేరుకునేటువంటి గుట్టు దెల్లిపెద అంటే హంస యొక్క ఆశ్రయం అనేదే గురువులు చెప్పేటువంటి గుట్టు. అది మహాత్ములు చెబితే తప్ప మనకి తెలిసే అవకాశము లేదు. కాబట్టి వారి దగ్గర కూర్చోబెట్టుకుని జ్ఞానబోధంతా వినిపించి ఆ తర్వాత ఆ మార్గంలో పయనించి బ్రహ్మములో చేరిపోయే విధానాన్ని వాళ్ళు మాత్రమే బోధించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మేంద్ర స్వామి చెబుతూ ఉన్నాడు, చెట్టు నెక్కుటకు గుట్టు దెల్పెదను పట్టు పట్టవే ఓ మనసా, పట్టు వదలకను బ్రహ్మము నీలో, పట్టు వదలకను బ్రహ్మము నీలో, గుట్టు తెలియవే ఓ మనసా. వాళ్ళు ఇస్తారు, మహాత్ములు ఇస్తారు, మనం దాన్ని పట్టుకోవాలిగా. పట్టు వదలకను బ్రహ్మము నీలో, గుట్టు తెలియవే. పట్టు వదలకుండగా ఉండాలి. వారు ఇచ్చారు, మార్గం చెప్పేసేసారు, చెప్పడం వరకే వారంతు, పోవటం మన వంతు. వివరించి విషయమంతా చెప్పి ఆ స్వరూప స్థితిని పొందాలంటే ఇదిగో ఇది మార్గము అని గురువు చెప్తాడు. అంతవరకే వాళ్ళు స్వరూపాన్ని చేతికెవరు, స్వరూప విధానములో అవగాహన మాత్రమే ఇస్తారు. విశ్వపరమాత్మ కూడా చెప్పాడు కదా 6వ అధ్యాయంలో ఎట్లా చేయాలో. శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వ. అంత విషయం మొత్తం చెప్పుకొచ్చేసాడు. ఇంత చెప్పిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు, అయ్యా చంచలం హి మనఃకృష్ణ, మనసే వంటలేదయ్యా, పోతా ఉంది. పరమాత్మ ఏమన్నాడు, అసంశయం మహాబాహో, సంశయం లేదయ్యా, పోయే మాట వాస్తవమే. ఆ పోయేదిగా ఉంది కాబట్టి ఈ మార్గం చెప్పింది, పోయేదిగా లేకపోతే ఈ మార్గం చెప్పింది నేను నాకేం పని చెప్పడానికి, ఇంత విషయం చెప్పాలా? 6వ అధ్యాయం బోధించాలా? శుచ ఉద్దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాయన్ కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వ సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. దర్భాసనం వేసుకో, తెల్ల వస్త్రం వేసుకో, జంక శర్మం వేసుకో, పద్మాసనం వేసుకో, చినుముద్ర పెట్టుకో, నిటారుగా కూర్చో, మెడ వంగనేమాక, తలకాయ వంగనేమాక, నడుము వంగనేమాక, బాగా కూర్చోవాలి. బాగా
ఆ శ్వాసలు గమనించాలి. ఇవన్నీ చెప్పడం కారణం ఏంటి? ఆ మనస్సు పొయ్యేదిగా ఉంది కాబట్టి మొత్తం చెప్పుకొచ్చా. అది పొయ్యేదిగా లేకపోతే నేనెందుకు, నీకు చెప్పేది నీకెందుకు? అది పొయ్యేదిగా ఉంది కాబట్టి ఇంత బోధ, ఇంత విచారణ, ఇంత సత్సంగాలు, ఈ పారాయణలు, ఇవన్నీ కూడా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, ఇవన్నీ ఎందుకు? సమాధి కోసంగా. అర్జున, అసంశయం మహాబాహో, అది పొయ్యే మాట వాస్తవం అయ్యా, పొయ్యేదిగా ఉంది కాబట్టి ఇదంతా చెప్పింది నీకు. కృష్ణ, మరేం చేయమంటావు ఇప్పుడు? ఏం చేయమంటావు నన్ను కూడా? నువ్వు చేసుకోవాల్సిందే. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అయ్యా కృష్ణ, నువ్వు స్నేహితుడివి, పైగా బంధువువి, పైగా మీ చెల్లెలకు నీ భర్తను కూడా, బాంధవ్యం బాగా గట్టిపడి ఉన్నటువంటి విధానం, ఎన్ని ఉన్నటువంటి విధానాలలో విశ్వరూపాన్ని చూపించవయ్యా అంటే అవలేలాగా చూపించావు కదా. పనిలో పని విశ్వరూపాన్ని చూపించావు కదా, స్వస్వరూపం కూడా చూపించావు అనుకో, ఆ పని అయిపోతుంది. ఇక విశ్వరూపాన్ని చూపించడం అంటే మాయా కార్యం, అది స్వస్వరూపము మాయాతీత కార్యం. కనుక విశ్వరూపాన్ని చూపించడంలో సౌలభ్యత ఉంది ఆయనకి. స్వస్వరూపాన్ని చూపించే విషయంలో ఎవరికి వారే చూసుకోవాలి నాయన. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఉద్ధరేతు ఆత్మనా ఆత్మానం. నిన్ను నీవే ఉద్ధరింపజేసుకోవాలి తప్ప ఈ విషయంలో ఎవరు కూడా ఉద్ధరించే అవకాశాలు మాత్రం లేవు. నీకు మార్గం చెప్పాము అంతవరకు, నువ్వు మార్గంలో ఉండాలి, వెళ్ళిపోవాల్సిందే. మేము చేసి పెట్టాలి ఏమన్నా? అందుచేత ఎంతవరకు అని చెప్పాలంటే గురువు అవగాహన ఇవ్వటం వరకే, అనుభూతి వాడు చేసుకోవాల్సిందే, అంతే. డాక్టర్ వద్దకు పోయాడు, అయ్యా పొట్ట నొప్పి అన్నాడు. ఆయన పొట్ట నొప్పా అని అన్నాడు. ఏదో ఎక్స్రే చేశారు, పరీక్షలు చేశారు, అన్నీ అయిన తర్వాత బిల్ల టాబ్లెట్లు రాసి ఇవి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసుకోమని చెప్పి అన్నాడు డాక్టర్ గారు. నాకు ఈ బిల్లలు కూడా అలవాటు లేదు, ఇవి కూడా మీరే మింగేయకూడదుగా, మింగేసి నాకు పొట్టనే పోగొడితే ఆనందపడతా అని చెప్పి అన్నాడు. అట్లా పోయే అవకాశం ఉంటుందా? ప్రతి పేషెంట్ బిల్లలు డాక్టర్ మింగుతూ కూర్చుంటే ఆయన గారు ఉంటాడా, పోతాడా చెప్పండి? అందుచేత ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరికి వారు ఉద్ధరింపజేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు ప్రయత్నించి సాధన చేసి పొందాల్సి ఉంటుంది. అందుచేత ఆ ప్రకారముగా మరి గీత బోధించిన అంశము బ్రహ్మం గారు కూడా పట్టు వదలకను బ్రహ్మము నీలో గుట్టు తెలియవి. ఆ పట్టు వదలకుండగా ఈ హంస యొక్క ఆశ్రయ విధానాన్ని, గురుసూటిని, సోహంభావ ధ్యాన మార్గాన్ని మహాత్ములు బోధిస్తారు, గురువు బోధిస్తాడు. ఆ మార్గములో ఉండి చేసే విధానం ఎవరికి వారుగా చేయాల్సి ఉంటుంది. ప్రథమంలో ప్రాథమిక విధానం ఉన్నప్పుడు ఆ యొక్క చేసేటువంటి వాళ్లకు ఇబ్బందులు ఉన్నాయి, కష్టపడతారు, ఇబ్బంది పడతారు. ఎందుకని చెప్పానంటే ఆ మనస్సు లోపల మా యొక్క శాఖోపశాఖలుగా వాసనలు పెరిగిపోయి ఉన్నాయి, గొట్లగా పెరిగిపోయి ఉన్నాయి లోపల. అవన్నీ కూడా ధ్యానంలోకి రాగానే వచ్చి గుమ్ము కొడతాయి. అప్పని ఈగలు ముసిరినట్లుగా ఆలోచనలు చేసే విధానము, లేదా నిద్రన్నా వచ్చే విధానాలుగా ఉంటాయి. కాబట్టి లోన ఉన్న కర్మవాసనలు వదిలిపెట్టకుండా బాధించే విధానం ఉంటుంది. అలాంటి విషయంలో పట్టి గట్టిగా నిలబడి ఆ మార్గంలో ఆ స్థితికి పోయేటువంటి విధానాలను అతడే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. గురువు యొక్క ఆశీర్వాదము, గురువు యొక్క అనుగ్రహము, దైవానుగ్రహము ఉంటాయి. కానీ మోక్ష విషయంలో ఎవరికి వారుగా ప్రయత్నం చేసుకోవాల్సిందే. భౌతికములో అయితే ఏదో సహాయం చేస్తారు. ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా మా ఇంట్లో ఈ యొక్క దొరుకుతుంది, కారణం ఏంటని. ఈ దోషం మీ ఇంట్లో ఉందాయా? ఆ దోషం ఉండడం కారణంగా మీ ఇంట్లో ఇలాంటి దుఃఖాలు, బాధలు ఉన్నాయి. ఎట్లా? అభిషేకాలు చేయించు, లక్షలు జపం చేయించు, చేసామంటే నీకు ఆ దోషం పోతుందని చెప్పిన వాళ్ళు లోకంలో మనం చూస్తూ ఉన్నాం కదా. దానికోసంగా డబ్బు ఇచ్చేస్తాడు. అయ్యా నేను వచ్చే అవకాశాలు లేవు, నాకు అంత తీరిక లేదు, తీరుబాటు లేదు, ఆ యజ్ఞాలు ఏవో నువ్వే చేయించు, ఆ అభిషేకాలు ఏదో నువ్వే చేయించు, లక్షల జపాలేదో నువ్వే చేయించమని చెప్పని అమౌంట్ ఇచ్చేస్తాడు. ఆ పని ఆయన అయ్యవార్లను దగ్గర పెట్టుకుని యజ్ఞాలు చేయిస్తాడు, అభిషేకాలు చేయిస్తాడు, ఆ జపాలు చేయిస్తారు. అన్ని చేసిన తర్వాత వాళ్ళ పేరు మీద అవి దార పోస్తారు. ఈ మనం లోకంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రకారముగా ఈ పుణ్య సంబంధమై ఉన్న కార్యాలు
ఉపాసనా సంబంధమై ఉన్న కార్యాలు, దేవతా సంబంధమై ఉన్న కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిలలో ఎవరైనా వాళ్ళే చేసి దారపోసే విధానాలుగా ఉన్నాయి. కానీ నివృత్తి మార్గ విషయం ఎవరు దారపోసే విధానం లేదు. నీ ఇంటికి నువ్వు పోయే విధానం, నీ స్వరూప భావం నువ్వు పొందే విధానం కాబట్టి నీకు నీవుగానే దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది తప్ప ఆ విధంగా మనం కూడా డబ్బు ఎంత ఇస్తానయ్యా 10,000 ఇస్తా, నువ్వే ధ్యానం చేసేయి, ఆ ధ్యానం చేసేసి ఆ స్వరూప స్థితిని నాకు పంపించేసేయి అంటావా? ఆ సౌలభ్యం ఉందా? దీంట్లో లేదు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. నీకు వశమై ఉందా మనస్సు? నీకు బంధువు. నీకు వశం తప్పి ప్రవర్తిస్తున్నదా? ఆ మనస్సే నీకు శత్రువు. కనుక ఈ మనస్సు వల్ల బంధంలో పడతావు, ఆ మనస్సు వల్ల మోక్షంలో పోతావు. మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ శుద్ధమేవ చ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం. మనోహి ద్విధం ప్రోక్తం. మనస్సు 2 రకాలుగా ఉన్నది. శుద్ధ మనస్సు, శుద్ధ మనస్సు, అశుద్ధ మనస్సు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనస్సే బంధానికి కారణం, మనస్సే మోక్షానికి కారణం. బంధాయ విషయాసక్త ముక్త్యై నిర్విషయం స్మృతం. ఆలోచనలో పడిందా బంధం, హంసతో ఉన్నదా మోక్షం. కాబట్టి ఆలోచనలో పడతావా నీ ఇష్టం, హంసతోనే ఉంటావా నీ ఇష్టం. ఇక్కడ ఉన్నటువంటి పారమార్థిక విషయములో ఎవరి యొక్క మోక్ష విధానములో వాళ్ళే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి చెట్టు నెక్కుటకు గుట్టు తెల్పేదను పట్టు పట్టవే ఓ మనసా. స్వామి బ్రహ్మేంద్ర స్వాముల వారు చెట్టు అంటే ఏమిటో చెప్పారు, ఆ చెట్టు స్వరూపాలు చెప్పుకొచ్చారు, ఆ చెట్టు భావాలు చెప్పుకొచ్చారు. ఇన్ని చెప్పిన వాడివి ఆ చెట్టు నువ్వే ఎక్కేసేసి నాకు ఎక్కినట్లుగా ఇవ్వచ్చు కదా నువ్వే. ఒరే నాయన, ఆ చెట్టు నేను ఎక్కితే నేను ఎక్కిన వాడిని అవుతా తప్ప నువ్వు ఎక్కిన వాడివి కాదురా. నేను చెట్టు ఎక్కాను కాబట్టి ఆ విషయం చెబుతూ ఉన్నాను. కాబట్టి నువ్వు కూడా ఆ చెట్టు ఎక్కి ఆ బ్రహ్మమును పొందే ఉద్దేశం ఉంటే నువ్వు ఎక్కాల్సిందే చెట్టు. నేనేదో ఎక్కేసేసి నీకు ఇస్తా ఎక్కిన భావం అని చెప్పనంటే అది కుదిరే వ్యవహారము కాదు. నీ చెట్టు నువ్వే ఎక్కుకోవాలి. నా చెట్టు నేను ఎక్కాను, బ్రహ్మాన్ని పొందాను. నీ చెట్టు నువ్వు ఎక్కుకోవాలి, నువ్వు బ్రహ్మాన్ని పొందాలి. కాబట్టి ఆ చెట్టుకి కింద నడిచి దిగువకు నడిచి ప్రపంచంలో పడతావో లేదా ఈ ప్రపంచం దాటి పరబ్రహ్మంలో చేరుకుంటావో నీ ఇష్టం. 2 ఒకటి ప్రపంచము, ఒకటి పరబ్రహ్మము. ప్రపంచంలో పోయే ఉద్దేశం ఉంటే ఈ కొమ్మల ద్వారానే నువ్వు బయటికి పోయి ప్రపంచాన్ని పొందవచ్చు. లేదా బ్రహ్మం, పారమార్థిక బ్రహ్మం పొందే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ కొమ్మల ద్వారానే పైకి పోయి బ్రహ్మములో చేరుకోవచ్చు. లోకములో ఎవరు కూడా ఈ అంశాన్ని మీకు చెప్పరు. అందుచేత నేను చెప్తూ ఉన్నాను అని బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్తున్నమాట. చెట్టు ఎక్కుటకు గుట్టు దెల్లిపేదను. ఈ గుట్టంతా కూడా మహాత్ములు, బ్రహ్మవేత్తలు, బ్రహ్మేంద్ర స్వాములు, వేమనయోగి, కృష్ణ పరమాత్మ అర్జునునికి, రామచంద్రుడు ఆంజనేయ స్వామికి, యాజ్ఞవల్కి జనకరుకి, ఆ జనక మహారాజు శుకునికి, ఇట్లాగా లోకంలో పరంపరగా మహాత్ములు ఈ చెప్పే విధానం అంతా ఉన్నది. అట్లా లక్ష్మణార్యులు శాస్త్రి స్వామికి, అన్నయ్య గిరిధులకు, తర్వాత లక్ష్మణ స్వామికి, పూర్ణానంద స్వాముల వారికి, వాళ్ళందరూ కూడా ఎంతోమంది తమ శిష్యగణాలకి వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు పోయారు. బ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్యకి తన శిష్యగణాలకు ఆయన చెప్పుకుంటూ ఆయన వెళ్ళాడు. ఇట్లా వేమన ఆయన శిష్యగణాలకు ఆయన చెప్పుకుంటూ పోయాడు. చిన్మయానంద స్వాముల వారు ఆయన శిష్యగణాలకి ఆయన చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. దయానంద సరస్వతి స్వాముల వారు ఆయన శిష్యగణాలకి ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు. ఇట్లాగా వాళ్ళు చెప్పే విధానమే పనిగా పెట్టుకున్నారు. ఎవరెవరి యొక్క ప్రాప్తములు వాళ్ళ సాధనలను బట్టి లభించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ప్రధానముగా చెప్పే అంశము ఒకటి నామరూపాత్మికమై ఉన్న ప్రపంచము, ఒకటి నామరూపరహితమై ఉన్న శుద్ధ బ్రహ్మము. రెండింటికి మధ్యలో ఉన్నటువంటి కొమ్మలు. ఈ కొమ్మల ద్వారా ప్రపంచంలోకి పోతావో, ఈ కొమ్మల ద్వారా బ్రహ్మంలోకి పోతావో నీ ఇష్టం. అధహచ ఊర్ధ్వం ప్రసృతాః తస్య శాఖాః. పరమాత్మ చెప్పిన మాట కాబట్టి ఆ మాటకు అనుగుణ్యముగా బ్రహ్మం గారు ఇక్కడ చెట్టు నెక్కుటకు గుట్టు దెల్పేద పట్టుబట్టవే ఓ మనసా.
పట్టు వదలకను బ్రహ్మము నీలో గుట్టు తెలియవే ఓ మనసా మాయను నరికే మర్మమున్నది న్యాయము వినవే ఓ మనసా కాయములో నువ్వు పాయము కనుగొని చేరవి పరము ఓ మనసా మాయను నరికే మర్మమున్ అద్భుతమైనటువంటి బోధ మహాత్ములు బ్రహ్మవేత్తలు బ్రహ్మేంద్ర స్వామి వారు నమస్కారం చేసిన పుణ్యం వస్తుంది మహానుభావుడు మనకి కాల జ్ఞానాన్ని అందించాడు కాలాతీతమై ఉన్న బ్రహ్మము యొక్క జ్ఞానాన్ని అందించాడు అటు మహాత్ములకు నమస్కరించుకుంటూ ఇంకా మిగిలిన తత్వాల కింద ఉన్నాయి ఇంకా చరణాలు అవి కూడా మనం చెప్పుకుని ఆ జ్ఞానాన్ని పొందుదాం మహాత్ముల అనుగ్రహాన్ని పాత్రలమై తరిద్దామని కోరుకుంటూ హరి ఓం తత్సత్.